ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే మీరు అన్న డబ్బు సంపాదించుకోవచ్చు, ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించవచ్చు అని చెప్పినారు. చాలా మందికి ఏం తెలుసు, ఐదర్ ప్లాట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, కొనడం అమ్మడం, అంటే అమ్మడం వల్లనే ఇన్కమ్ వస్తుంది. ఏజెంట్స్ నుంచి ఫ్రాడ్ జరుగుతుందా జరగదా? అంటే ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ విలేజెస్ ఉన్నాయి బ్రదర్, విలేజెస్లో కొంత ల్యాండ్ ఉంటుంది, కొంత ల్యాండ్ ఏం చేస్తే ప్రైవేట్ కంపెనీస్ వాటిని కొంటుంది, కొన్న తర్వాత దాంట్లోని ప్లాట్ లాగా మార్చేస్తుంది, కొనడం ఆ ప్రైజ్ ఉంటుంది, వచ్చేసరికి మళ్ళీ గతం లెక్కన అమ్మేస్తారు. డెవలపర్ని బట్టి మారుతుంటుంది. ఇప్పుడు హైడ్రా అనేది బెటర్ అంటారా? ఎంతవరకు బెటర్ అంటారు? సో ఇప్పుడు కొత్తగా హైడ్రా రూల్స్ ఏం చెప్తున్నాయంటే, ఎక్కడ మీరు ప్రాపర్టీ కొన్నా క్లియర్ టైటిల్ అప్రూవ్డ్ ఉన్న దగ్గర కొనండి. టోటల్ అవన్నీ పెట్టిన తర్వాత దాన్ని అంత డెవలప్మెంట్ చేసిన తర్వాత 2000కే గజం ఎందుకు ఇస్తున్నారు మరి వాళ్ళు? రియల్ ఎస్టేట్ అనేది ఫస్ట్ గుర్తుకొచ్చేది లొకేషన్. మరి మెయిన్ రోడ్కి అంత దగ్గర ఉన్నప్పుడు, హైవేకి అంత దగ్గరలో ఉన్నప్పుడు, హైవేకి దగ్గర ఉన్నంత మాత్రాన 1 కిలోమీటర్ ఉన్నంత మాత్రాన రేట్లు పెరిగావు. వాళ్ళ దగ్గర నుంచి వింటున్న విషయం ఏంటంటే పడిపోయింది, రేట్లు తగ్గిపోతున్నాయి. మార్కెట్ గతంతో పోలిస్తే అంత అగ్రెసివ్గా లేదు, ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. నమస్తే అందరికీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ సంజయ్ నాయక్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు, వాటి గురించి సంజయ్ నాయక్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం అన్న? మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ ఎన్ని రోజులు అయితే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో నా పేరు సంజయ్ నాయక్. నేను రియల్ ఎస్టేట్లో 2016లో తెలుసుకున్నాను. బట్ వర్క్ స్టార్ట్ చేయడం 2018 నుంచి స్టార్ట్ చేశాను. 17 ఎండింగ్లో స్టార్ట్ చేశాను. 18 నుంచి కొంచెం రెగ్యులర్గా వెళ్ళడం, సబ్జెక్ట్ గెయిన్ చేయడం స్టార్ట్ చేసిన. ఈ 1.5 ఇయర్ మంచి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత అప్పుడు 2019లో ఫుల్ టైం రావడం జరిగింది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్కి రాకముందు నాకు కూడా రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ లేదు, స్కిల్స్ లేదు, టాలెంట్ లేదు, సర్కిల్ లేదు, పెద్ద పరిచయాలు లేవు. నేను వచ్చిన రియల్ ఎస్టేట్లకి నేను రియల్ ఎస్టేట్ చేయగలుగుతానా, నాతో అవుతుందా, ఈ డౌట్లనే 1.5 ఇయర్ టైం గడిచిపోయింది. సో వన్ ఫైన్ డే ఒక ఫ్రెండ్ వల్ల, ఎంకరేజ్మెంట్ వల్ల రియల్ ఎస్టేట్లోకి వచ్చిన. సో స్టార్టింగ్ ఒక 9 months బాగా స్ట్రగుల్ చేసిన తర్వాత దెన్ సక్సెస్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 2019లో నాకు రియల్ ఎస్టేట్ మీద ఒక గ్రిప్ వచ్చి కొంచెం డబ్బు చూసిన తర్వాత, దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లన్నీ చూసిన తర్వాత దెన్ రియల్ ఎస్టేట్ ఇంకా ఫుల్ టైం చేస్తే బాగుంటుంది. సో నాకున్న నాలెడ్జ్కి, నాకున్న టాలెంట్కి, అండ్ నేను ఏదైతే కోరుకున్నానో లైఫ్లో, ఎలాంటి సెగ్మెంట్లో వెళ్ళాలనుకున్నానో, దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ అనిపించింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చిన. బై గాడ్ గ్రేస్ మా కస్టమర్స్ అందరు వాళ్ళ ట్రస్ట్, మా పేరెంట్స్, మా వెల్ విషర్స్, వీళ్ళందరి సపోర్ట్ వల్ల బిజినెస్లో మంచిగా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చారు. అసలు మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన. ఆ తర్వాత స్టడీలో కొంచెం పూర్ ఉండడం వల్ల అక్కడ నా బ్యాక్లాగ్స్ ఉండి అక్కడ నుంచి నేను క్విట్ అయిపోవడం జరిగింది. సో డిప్లొమా అయితే కంప్లీట్ అయింది, ఇంకొన్ని బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల అక్కడ నుంచి నేను ఇంకా ఫర్దర్గా ఇక్కడ జాబ్ సైడ్ వెళ్ళకుండా మార్కెటింగ్ వైపు వచ్చిన. సో మార్కెటింగ్ వైపు వచ్చిన తర్వాత అక్కడ కొంచెం నాలెడ్జ్తోని, ఇన్స్పిరేషన్తోని రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు డిప్లొమా అంటే నెక్స్ట్ బీటెక్ ఈ స్టేజ్లోకి వెళ్తారు, లేకపోతే ఐటీ జాబ్, ఇట్లా రియల్ ఎస్టేట్ కొంచెం యూనిక్ ఎంచుకోవడానికి రీజన్ ఏందన్నా అసలు? రియల్ ఎస్టేట్ ఎందుకంటే నాకు బేసిక్గా మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఓకే. సో కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళతో డిస్కస్ చేయడం. సో నా దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ కానీ, ఏదైనా సర్వీస్ కానీ అవతల వ్యక్తికి ఇవ్వాలన్న ఒకటి ఇంటెన్షన్ ఉండే. మా ఫాదర్ ఇసుక బిజినెస్. సో అండ్ నేను ఇక్కడ రాకముందు కొంచెం వేరే మార్కెటింగ్ అన్ని చేసిన తర్వాత, మార్కెటింగ్లో డబ్బులు ఉన్నాయి, పేరు ఉంది, గుర్తింపు ఉంది, సక్సెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అండ్ ఇదేంటంటే ఎవర్ లాస్టింగ్ బిజినెస్ అనమాట. ఎన్ని తరాలు మారినా సేల్స్ మ్యాన్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ ఉంటుంది. సో దీని గురించి నేను ఒక ట్రైనింగ్ అటెండ్ అయినప్పుడు నా మెంటర్ నాకు ఏం చెప్పారంటే, ఒక డాక్టర్ ఒక లాయర్ పని చేయలేడు, ఒక లాయర్ ఒక టీచర్ పని చేయలేడు, ఒక టీచర్ ఒక ఇంజనీర్ పని చేయలేడు. కానీ ఈ ప్రపంచంలో ఒక డాక్టర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అయినా సరే చేయగలిగే ఒకే ఒక బిజినెస్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా ఏంటంటే డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఓన్లీ మన నాలెడ్జ్, మన స్కిల్స్, మన టైము, మన ఎఫర్ట్స్, మన ఎనర్జీ పెట్టి డబ్బు సంపాదించే ఇండస్ట్రీ సేల్స్. సో ఈ సేల్స్లో కూడా చాలా ఉన్నాయి, కానీ సేల్స్లో కూడా అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. అరిగిపోనిది, కరిగిపోనిది, ఎవరు ఎత్తుకుపోని ప్రోడక్ట్ కాబట్టి రియల్ ఎస్టేట్కి ఫ్యూచర్ ఉంటుంది అని అర్థమై దెన్ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే మీరు అన్న డబ్బు సంపాదించుకోవచ్చు, ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించవచ్చు అని చెప్పినారు. అసలు ఈ రియల్ ఎస్టేట్లో మీకు ఇన్కమ్ సోర్స్ ఎట్లా అన్న? రియల్ ఎస్టేట్లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. చాలా మందికి ఏం తెలుసు రియల్ ఎస్టేట్లో అంటే ప్రాపర్టీ, ఐదర్ ప్లాట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు,
కొనడం అమ్మడం, అంటే అమ్మడం వల్లనే ఇన్కమ్ వస్తుంది. జనాలకు అంతే తెలుసు. ఎస్. సో జనరల్గా ఏముంటుంది అంటే ఒక 1 CR బిలో ఉందనుకోండి, బయట జనరల్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే 2% కమిషన్ ఉంటుంది. ఓకే. బిలో 1 CR అయితే 2% ఉంటుంది, ఎబో 1 CR అయితే 1% ఉంటుంది. ఇది జనరల్గా మార్కెట్లో నడిచే ఉంటుంది. అది కాకుండా కొన్ని వెంచర్స్లలో కావచ్చు, ప్రైవేట్ వెంచర్స్లో కావచ్చు, అక్కడ కొంచెం వేరే ఉంటుంది, పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది. కొంచెం కట్ ఆఫ్ లాగా కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇంత గజానికి ఇంత అని ఇచ్చేది ఉంటుంది. ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో సేల్స్ అండ్ పర్చేసింగ్ ఇది ఒకటే కాకుండా మళ్ళీ దీంట్లో వచ్చేసి టార్గెట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ వాళ్ళు ఎట్లా సేల్ చేస్తారంటే మంత్లీ ఇన్ని గజాలు అమ్మితే ఇంత కమిషన్, దీంతో పాటు ఇంత బోనస్, ట్రిప్పులు, టూర్స్ అని ఉంటుంది ఏజెంట్స్కి. ఇది జనరల్గా ఉండేది. సో దీంతో పాటు ఏముంటుందంటే రియల్ ఎస్టేట్లో ఒకటి సేల్స్ అండ్ పర్చేసే కాకుండా కొందరు ఏం చేస్తారంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఆ 10 లక్షలతో నేనేం చేస్తా, ఆ 10 లక్షలతోని ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి నేను ఒక ప్రాపర్టీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాను. తర్వాత దాన్ని నేను ఒక 90 డేస్లోనో 45 డేస్లోనో ఉన్న ప్రైస్ కంటే ఇంకో 50,000 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టుకొని అమ్ముకుంటారు. మీ మార్జిన్, మీరు ఇన్కమ్ చూసుకొని అట్లా. అంటే అది రిస్క్ ఉంటుంది కొంచెం దాంట్లో. అందరూ ఏంటంటే ప్రాఫిట్లో చూస్తారు కానీ రిస్క్ కూడా ఉంటుంది. ఒకవేళ ఆ టైం వరకు మన క్లయింట్ దొరకకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ డబ్బులు పోతాయి. సో అగ్రిమెంట్లో రాసుకునేటప్పుడు ఉంటుంది. జనరల్గా అయితేనేమో 90% డబ్బులు ఇయ్యరు. కొన్నిసార్లు మనం అండర్స్టాండింగ్లో రాసుకుంటే ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి, మార్కెట్ లేదు, సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు కొన్నిసార్లు అది 1 to 1%, 2% మారిపోతూ ఉంటుంది. ఇలాగే ఫిక్స్డ్ అని ఉండదు. దీని తర్వాత ఏముంటుంది అంటే దాంట్లో సర్వీసెస్ ఉంటాయి. మళ్ళీ ప్లాట్ మానిటరింగ్ సర్వీస్ కానీ, ల్యాండ్ మానిటరింగ్ సర్వీస్ కానీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో మీరు ఉంటారు, మీ ప్రాపర్టీ ఎక్కడో సిటీ అవతల 100 కిలోమీటర్ల అవతల ఉంది. మీరు డైలీ రెగ్యులర్ వెళ్ళి చూసుకోలేరు కదా. సో అక్కడ మేము చూసుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం అట్లా చేస్తాం. లైక్ ఫెన్సింగ్ వేయించడం కావచ్చు, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, క్లీనింగ్ చేయించడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇంకా XYZ చాలా ఉంటాయి లోపల. దానివల్ల మీకు యూజ్ ఏంటి అసలు? ఆ సర్వీస్ చేయడం వల్ల కస్టమర్ నుంచి ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు, మీ ప్రాపర్టీ మొత్తం నేను చూసుకుంటా. సో సంవత్సరానికి నాకు ఇంత ఇవ్వాలని ఉంటుంది. గజానికి 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది మీకు ఇన్కమ్. అంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి అట్లా. సో అదొకటి. ఇప్పుడు ఇయర్లీ వైజ్, మంత్లీ వైజ్ కొంత ఇన్కమ్ అనేది పే చేస్తుండొచ్చు దాని ఓనర్. ఒకవేళ అందులో ప్లాట్ సేల్ అయిపోయింది అనుకో, సేల్ అయిపోయినాక దానికి కూడా పే చేస్తాడా మెయింటైన్ చేస్తున్నందుకు? దానికి లేకపోతే ఎవరైతే బయ్యర్ కొనుక్కున్నాయినా ఆయన పే చేస్తాడా? సో మెయింటైన్ చేసే వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు, సేల్ చేసే దాంతో మాత్రమే సంబంధం ఉంటుంది. సో దీంట్లో ఇంకా కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చెప్పింది ఒకటి, నేను కొనుక్కొని ఒక 3 నెలలు 1 మంత్ టైం పెట్టుకుని అమ్మేది ఒక రకం ఉంటుంది. కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా 10 లక్షలు ఉంది, 10 లక్షలు ఒక ప్లాట్ వచ్చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఆ ప్రాపర్టీని ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకొని నా పేరు మీద పెట్టుకుంటాను. నేను అది మార్కెట్లో 3 నెలలు కాకపోతే 6 నెలలకు అమ్ముకుంటా అట్లా. సో మార్కెట్లో ఇప్పుడు నేను కొన్నదానికి 50,000 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముకుంటారు. ఎందుకంటే ఆయన రిస్క్ చేస్తున్నాడు, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. అదే 10 లక్షలు బయట ఇస్తే ఇంట్రెస్ట్ వచ్చినా కూడా నాకు మినిమం 20,000 వస్తాయి కదా రెంట్లు వస్తాయి. సో ఆ క్యాలిక్యులేషన్ తో పోలిస్తే రియల్ ఎస్టేట్లో ఇంకా 2 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో అట్లా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ దీంట్లో ఇంకా చాలా రకాలు ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటే ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీలో అగ్రికల్చర్ తర్వాత రియల్ ఎస్టేటే. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యే కొన్ని 100 ఇండస్ట్రీస్ బతుకుతున్నాయి ఇవాళ. సో ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు లైక్ ఐరన్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇవన్నీ మెటీరియల్స్ పరంగా ఇవన్నీ కూడా దేంతో టైప్ అయి ఉన్నాయంటే రియల్ ఎస్టేట్ తోనే టైప్ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, చాలా రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది. ఒక ఏజెంట్కి ఏంటంటే ప్రాపర్టీలు అమ్మడం నుంచి, రిఫరల్ ఇవ్వడం దగ్గర నుంచి, కొన్ని డిజిటల్ మార్కెటింగ్ చేయడం దగ్గర నుంచి, కొన్ని ప్రమోషన్స్ చేయడం దగ్గర నుంచి, ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏజెంట్ అన్నారు, ఏజెంట్ నుంచి కస్టమర్కి ఏదైనా ఫ్రాడ్ ఉంటుంది అన్న అసలు? నార్మల్గా రోడ్ల పైన చూస్తుంటాం కదా, ఈ ప్లాట్ ఇంత తక్కువకి వస్తుంది, 2,000 గజం 3,000 గజం అని చెప్పేసి వాళ్ళు మనకు పాంప్లెట్లు వంచుతూ ఉంటారు. మనం నమ్మి మనీ కట్టినాం అనుకో, దాని నుంచి మనకి లాభమా లేకపోతే లాసా కస్టమర్ అనేటువంటి? ఏజెంట్స్ నుంచి ఫ్రాడ్ జరుగుతుందా జరగదా? ప్రతి బిజినెస్లా ఫ్రాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ మోసాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది జనరల్ టెండెన్సీ. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, అది నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఎనీ అదర్ బిజినెసెస్ ఆల్సో. సో దీంట్లో ఏముంటుంది అంటే లక్షలలో కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి కొన్ని మనీ గ్యాంబ్లింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు అడిగిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే రోడ్ల మీద బ్రోచర్లు మంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, బిగినర్స్ వాళ్ళు చాలా మంది, వాళ్ళకి మొత్తం డెప్త్ నాలెడ్జ్ తెలీదు, అప్పుడప్పుడే వస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు అంటే, బ్రోచర్లు పట్టుకొని మార్కెట్లో వెళ్ళండి, డోర్ టు డోర్ పంచండి, ఏ డిమార్ట్ల దగ్గరనో మార్ట్స్ ఏవైతే ఉంటాయో వచ్చే పోయే వాళ్ళ దగ్గర వాళ్ళు బ్రోచర్లు పంచుతూ ఉంటారు, కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఫాలో అప్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్రమోట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. మనం అక్కడ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం కూడా తప్పలేదు. పాయింట్ ఏంటంటే, మనం ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మనం లీగల్గా చెక్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మనం ఏదైతే ప్రాపర్టీ కొంటున్నామో అది DTCP ఉందా, HMDA ఉందా, రెరా ఉందా,
అన్ని అప్రూవల్స్ వచ్చినాయా లేదా, క్లియర్ టైటిల్ ఉందా లేదా, ఇది తెలుసుకోవాలి. అండ్ అది ప్రైమ్ లొకేషనా కాదా, అక్కడ ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏజెంట్కి ప్లాట్ సేల్ చేయడం వల్ల సేమ్ కమిషనా లేకపోతే శాలరీ బేస్డా ఎట్లా మీరు అన్న 2% కమిషన్? సో దీంట్లో కూడా పర్సన్ టు పర్సన్, కంపెనీ టు కంపెనీ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏముంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది మంచి హైవే బిట్ ప్రాజెక్టే ఉంది అనుకున్నాం, నాకు మార్కెటింగ్ ఏజెంట్ లేదా ఛానల్ పార్ట్నర్ అవసరం లేదు అనుకుంటారు కొందరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళదే ఒక డిజిటల్ సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, త్రూ డిజిటల్ మీడియా కానీ లేదా వాళ్ళకున్న నెట్వర్క్ తోని వాళ్ళు మార్కెటింగ్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్ముతారు. సో దీంట్లో కొందరు ఎలా ఉంటారంటే, కొందరు సాలరీడ్ ఎంప్లాయీస్కి హైర్ చేస్తారు. ఇప్పుడు నేను బయట వేరే ఛానల్ పార్ట్నర్స్ని తీసుకొని వాళ్ళ కమిషన్ ఇచ్చే బదులు ఆ అమౌంట్తోనే ఒక 10 మంది సెటప్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది 20 మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేర్పిస్తారు. ఈ కంపెనీ ఏంది, ప్రొఫైల్ ఏంది, లొకేషన్ ఏంది, డెవలప్మెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఒక 1 వీక్ 10 డేస్లో నేర్పిస్తారు. బేసిక్స్ కాల్ సెంటర్ టైప్ బ్రీఫ్గా నేర్పిస్తారు. సో దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే సేల్స్ హ్యాండిల్ చేసే పీపుల్కి సపరేట్ ఉంటుంది, శాలరీస్ కావచ్చు, వాళ్ళకు కూడా లిటిల్ బిట్ ఇన్సెంటివ్ ఉంటుంది. అంటే ఛానల్ పార్ట్నర్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ దీని తర్వాత కొంచెం టెలికాలర్స్ ఉంటారు. టెలికాలర్ ఏంది డ్యూటీ, ఇప్పుడు మార్కెట్లో తిరిగి నంబర్ తెస్తారు కదా, వీళ్ళు ఫాలో అప్ చేయాలి. ఇట్లుంటుంది. ఇప్పుడు డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి శాలరీస్ ఉంటాయి, నెలకు 12,000, 15,000, 20,000 డిపెండ్స్. అది శాలరీతో పాటు మళ్ళీ కమిషన్ ఉంటుందా? అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఆయన తిరిగిండు, ఆయన నంబర్లో తెచ్చిండు కదా శాలరీ, దాంతో పాటు 2% కమిషన్ లేదా గుడ్ విల్ ఇంత అని ఉంటుంది. అది కంపెనీ టు కంపెనీ, డెవలపర్ టు డెవలపర్ చేంజ్ అవుతుంది. ఇందాక మీరు హెచ్ఎండిఏ, డిటిసిపి, జిపిఏ అప్రూవ్డ్ అని చెప్పినారు, హైడ్రా, వీటన్నిటికీ డిఫరెంట్ ఏందన్న అసలు? ఒకటి లేఅవుట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే వ్యవసాయ భూములు ఉంటాయి అన్ని. ఇప్పుడు ఈ లేఅవుట్లు అన్నీ కూడా, లేఅవుట్ అంటే ఏం లేదు బట్ జస్ట్ ఒక వ్యూ, అంటే ఈ మ్యాప్ అనమాట లేఅవుట్ అనేది. సో దీంట్లో ఏముంటుందంటే, ఇప్పుడు వ్యవసాయ భూములను కొన్న తర్వాత ఎవరైనా డెవలప్ చేయాలంటే దాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే నాలా కన్వర్షన్ చేస్తారు. అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఈ భూమి వ్యవసాయానికి వాడతలేను, వ్యవసాయానికి కాకుండా ఇండస్ట్రియల్గా కానీ, కమర్షియల్గా కానీ, రెసిడెన్షియల్గా కానీ నేను వేరే పర్పస్ కోసం దీన్ని వాడుతున్నా అనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అంటే, నాలా కన్వర్షన్ చేసి ఆ తర్వాత హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మీనింగ్ దానికి. ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్లకు వచ్చే ల్యాండ్ అంతా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకుంటారు. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ క్లియర్. అంటే హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ల్యాండ్ క్లియర్ ఉందా లేదా, లీగల్గా క్లియర్ ఉందా లేదా, వీళ్ళవి. ఇంకోటి హెచ్ఎండిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే మినిమం ఇన్ని ఫీట్ల రోడ్ ఇవ్వాలి, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఈ కొన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, కన్వీనియంట్ ఉందా, అవన్నీ చేయాల్సిందే రూల్ అది. అట్లా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వీళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తారు, టైం పీరియడ్ ఇస్తారు ఒకటి. ఆ టైం పీరియడ్ లోపు మీ దగ్గర ఏదైనా లేకపోతే, సర్వీసెస్ లేకపోతే వాటిని అరేంజ్మెంట్ చేసుకోమని మొత్తం డెవలప్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్రూవల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, జస్ట్ ల్యాండ్ మొత్తం క్లీనింగ్ చేసి అప్రూవల్ పంపిస్తారు. ఫస్ట్ అప్రూవల్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తారు, అంతవరకు ఏం చేయరు. ఓకే, అప్రూవ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అక్కడ ప్లాట్ కొని రెసిడెన్షియల్గా మనం ఉండాలనుకుంటే, రెసిడెన్షియల్స్గా కావాల్సిన సదుపాయాలు ఏంటివో అన్నీ వాళ్ళు అరేంజ్మెంట్ చేసి పెట్టాలి. అరేంజ్మెంట్ ఎప్పటి వరకు చేయాలంటే 2 to 3 years టైం ఉంటుంది. సో అక్కడ ఎల్పి నెంబర్ అనేది మనకి ఫస్ట్ ఏముంటుంది అంటే టీఎల్పీ నెంబర్ అనేది ఇస్తారు. టీఎల్పీ నెంబర్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు అవుతాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని ప్లాట్లు మార్టిగేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎకరాలు, ఒక 10 ఎకరాల లేఅవుట్ ఉందనుకోండి, దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక 100 ప్లాట్లో 50 ప్లాట్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే హోల్డ్ చేసి పెడుతుంది. మిగతా ప్లాట్లన్నీ మీరు సేల్ చేసుకోండి. ఎందుకు అవి హోల్డ్ చేసి పెడతారు? ఎందుకు హోల్డ్ చేస్తాయి అంటే, ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, రోడ్డు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇవన్నీ ఇస్తామని. సో ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఆ ప్లాట్లు కూడా అమ్ముకోవచ్చు, అది క్లియరెన్స్ అవుతుంది మళ్ళీ. ఒకవేళ ఈ చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేయకుండా ఉన్న ప్లాట్లు అన్ని అమ్ముకొని ఆ 50 ప్లాట్లు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ 50 ప్లాట్లు 100 ప్లాట్లు అమ్ముకొని చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని గవర్నమెంట్ చేసి ఇస్తుంది. గవర్నమెంట్ చేసి. సో అప్పుడు అష్యూరెన్స్ ఏంటి అంటే, మనకి హెచ్ఎండిఏలో కానీ డిటిసిపిలో కానీ రెండింటికి సేమ్ ఉంటుంది ప్రొసీజర్. సో ఈ రెండిట్లో డిటిసిపి అనేది ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత ఎనీ మున్సిపాలిటీ లిమిట్లో ఉన్న లేఅవుట్స్ అన్ని కూడా కమ్స్ అండర్ డిటిసిపి. సో ఈ డిటిసిపి అనేది ఏంటి, సేమ్ హెచ్ఎండిఏ లాగానే ఉంటుంది, కాకపోతే దీంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సేమ్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ ఇప్పుడు రెండింటికి సేమ్ ఉన్నాయి. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఏవైతే ఈ అప్రూవల్ రాక ముందు నుంచి ఉన్నాయో అవి జీపీ లేఅవుట్స్ అంటారు. జీపీ లేఅవుట్ అంటే గ్రామ పంచాయత్. అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ టెక్నికల్ నెంబర్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి నెంబర్ వచ్చి ఉంటుంది, గవర్నమెంట్ నుంచి క్లియర్ ఉంటుంది డేటా. జీపీ అనేది ఏంటంటే ఇది కూడా క్లియర్ ఉంటుంది, కాకపోతే దీనికి ఎలాంటి టీఎల్పీ నెంబర్ అనేది ఉండదు. అంటే ఇది అఫీషియల్గా ఈ లేఅవుట్ వచ్చింది, ఇక్కడ ఎన్ని ఫీట్ల రోడ్డు, ఇలాంటి రెగ్యులేషన్స్ ఉండవు.
బట్ దీంట్లో కూడా ఏంటంటే ఇవి పాతగా ఉండే, అంటే ఇంతకుముందు మనకు 2020 కంటే బిఫోర్ జీపీ లేఅవుట్స్ ఎక్కువ ఉండే, బట్ 2020 తర్వాత జీపీ అనేది కంప్లీట్లీ బ్యాన్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే కొత్తగా వెంచర్ వేసే వాళ్ళు ఎవరైనా సరే డిటిసిపి కానీ హెచ్ఎండిఏలో కానీ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు కొన్ని ముడా అని ఉంది మహబూబ్ నగర్ డిస్టిక్ అయితే, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు, అదే వైటీడీఏ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అని. అట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ అప్రూవల్ వచ్చిందంటే క్లియర్, ఇంకా దాంట్లో ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు జీపీలో కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఎల్ఆర్ఎస్ అనేది ఉంటుంది. జీపీ లేఅవుట్ లో మీకు రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఏమి ఉండవు. ఎల్ఆర్ఎస్ అంటే ఇవన్నీ రావాలంటే ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అంటారు దీన్ని. అంటే వీళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేయాలని డిటిసిపిలో ఉంటుంది కదా, ఇందులో ఏం చేయరు. సో ఈ డెవలప్మెంట్స్ ఏవైతే రోడ్ కానీ ఎలక్ట్రిసిటీ, వాటర్ కావాలి కదా, అవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రొవైడ్ చేయాలంటే ఎల్ఆర్ఎస్ పే చేయాలి. ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి బ్రదర్, విలేజెస్లో కొంత ల్యాండ్ ఉంటుంది, కొంత ల్యాండ్ ఏం చేస్తే ప్రైవేట్ కంపెనీస్ వాటిని కొంటుంది, కొన్న తర్వాత దాంట్లోని ప్లాట్ లాగా మార్చేస్తుంది. ప్లాట్ లాగా మార్చినప్పుడు ముందు కొనేటప్పుడేమో కుంటలాగా ఉంటుంది. ఇప్పుడు పొలం అంటే 40 కుంటలు అయితే ఎకరా ఈ టైప్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. కొనడం ఆ ప్రైజ్ ఉంటుంది, వచ్చేసరికి మళ్ళీ గజం లెక్కన అమ్మేస్తారు. అవును. ఇప్పుడు దాన్ని గజం లెక్కన ఎట్లా కన్వర్షన్ చేసుకోవచ్చు? అది ఎందుకంటే వ్యవసాయ భూమి కదా, దాని తర్వాత ఇట్లా ఈ ల్యాండ్ కిందకి ఎట్లా కన్వర్ట్ చేస్తారు దాన్ని? సో నాలా కన్వర్షన్ అనేది చేస్తారు ఫస్ట్. ఏదైతే మనకి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటే లేఅవుట్లకి పర్మిషన్ ఉంటుంది, అదే కనుక ఇండస్ట్రియల్ ఉంటే దానికి వేరే ఉంటుంది. సో నాలా పర్మిషన్ ఇచ్చిన తర్వాత, నాలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్వేయర్ని తీసుకొచ్చి డిజైన్ చేపిస్తారు ఫస్ట్ లేఅవుట్. అంటే ఇప్పుడు ఇది డిటిసిపి లిమిట్స్లో ఉందంటే డిటిసిపి అప్రూవల్కి వెళ్ళాలన్నప్పుడు మినిమం ప్లాట్ సైజ్ ఎంత ఉంటుంది, 146.66 స్క్వేర్ యార్డ్, 120, 130 డెవలపర్ని బట్టి మారుతుంటుంది. మినిమం అయితే 146 అయితే బేసిక్ ప్లాట్స్ ఉంటాయి. సో అప్పుడు ఆ ఏరియా ఇప్పుడు ల్యాండ్ అన్నాక ఎగ్దమ్ స్క్వేర్లో ఉండదు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ల్యాండ్ కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ ఎటు నుంచి రోడ్ తీయాలి, ఎటు నుంచి పార్క్ ఇవ్వాలి, ఎటు నుంచి మనకి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అన్ని. సో ఎవరైతే సర్వేయర్స్ ఉంటారో, రిజిస్టర్డ్ సర్వేయర్స్, సర్టిఫైడ్ సర్వేయర్స్, వీళ్ళు మొత్తం మ్యాపింగ్ వేసి ఇస్తారు డెవలపర్కి. ఇది ఏరియా కాబట్టి దీనికి ఇక్కడ పార్క్ ఇద్దాం, ఇక్కడ ఇవన్నీ ఈ రకంగా దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ప్లాన్ వేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, డెవలపరు హెచ్ఎండిఏ కావాలంటే హెచ్ఎండిఏ, డిటిసిపి కావాలంటే డిటిసిపి అప్రూవల్కి పర్మిషన్ పంపిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చెక్ చేస్తారు అంటే ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు చేంజెస్ ఇస్తారు, లేదా మీరు చేసింది బాగుందని చెప్పి ఫైనల్ ఇచ్చేస్తారు. ఒకవేళ చేంజెస్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఎలాంటి చేంజెస్ వస్తాయంటే ఇక్కడ నుంచి 1, 2, 3, 4 ఎందుకు ఇచ్చారు, ఇటు నుంచి రండి అంటారు. పార్క్ ఇక్కడ ఎంట్రీ దగ్గర ఎందుకు ఇచ్చారు, లోపల ఎందుకు పార్కింగ్ ఇచ్చారు, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వేయండి. అట్లా గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ చేస్తే చేంజెస్ సజెషన్ వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు ఎట్లయితే చెప్తారో అట్లే డెవలప్ చేయాలి. డెవలపర్ ఇష్టం ఉండదు ఈడ గవర్నమెంట్ ఇష్టమే ఉంటుంది. సో గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా వేయాలి. సో అట్లా డెవలప్మెంట్ చేసిన తర్వాత అప్పుడు అమ్ముతారు. అంటే గవర్నమెంట్ వచ్చి చెక్ చేసిన తర్వాతనే ఆ చేంజ్ అయితే చెప్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తారు వాళ్ళు, మీకు అప్రూవల్ ఇచ్చేయాలన్నప్పుడు ఆ ల్యాండ్ అక్కడ ఫిజికల్లీ ఉందా లేదా, ఆ చుట్టుపక్కల ఎట్లుంది ఏందన్న చూస్తారు. అక్కడ సీసీ రోడ్ అవసరమా, బీటీ రోడ్ ఇచ్చినా నడుస్తుందా అన్నది కూడా చూస్తారు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేస్తారు అంటే అది ఎల్పి వచ్చి ఫైనల్గా రిజిస్ట్రేషన్ పంపించేటప్పుడు మీకు ఇప్పుడు మీరు ల్యాండ్లో కొనేటప్పుడు రా ల్యాండ్ కొన్నారు, మీరు ఏముంటుంది అక్కడ ఏముండదు, ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్. దాంట్లో మనం రోడ్ వేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, డ్రైనేజ్ ఇస్తున్నాం, అప్రూవల్ పర్మిషన్లు ఇస్తున్నాం, అవునా కదా. ఇంకా దానికి సంబంధించిన అన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ ఎకరం ₹1 కోటి ఉంటే అది డెవలప్మెంట్ చేసేసరికి 2 కోట్లకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 2 కోట్లలో కూడా మొత్తం ఇప్పుడు ఎకరం అంటే ఎంత, 40 గుంటలు, 4840 గజాలు ఉంటుంది. కానీ అది మీరు ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు, అంటే ఒక ఏరియాలో మీరు లేఅవుట్ వేసినప్పుడు మీకు సేల్ చేసుకునే ల్యాండ్ ఎంత వస్తుంది అంటే జస్ట్ 40 to 60% మాత్రమే ఉంటుంది. అంటే మీకు రోడ్లు తీసేయాలి కదా, ఎలక్ట్రిసిటీ అంటే రోడ్లు తీసేయాలి, పార్క్ తీసేయాలి, ఓపెన్ స్పేస్ తీసేయాలి. మనం అంత తీసేసినప్పుడు మిగిలిన దాన్ని మాత్రమే అమ్ముకోవాలి, సేల్ చేసుకుంటారు. ఆ మిగిలిన దానికి ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఎంత అయితే అమౌంట్ పెట్టుకున్నారో ఆ అమౌంట్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి ఎంత పడింది రేటు, మనం డెవలప్మెంట్స్ అన్ని చేసేసరికి ఎంత అయింది, దీని తర్వాత మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి దీన్ని అన్ని చేసేసరికి ఒక ఎండ్ ప్రైజ్ ఒకటి పెడతారు వాళ్ళు. ఈ ప్రైజ్ నుంచి పెడితేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అట్లా. సో ఇప్పుడు చాలా మంది ఏం కంపేర్ చేస్తారంటే అయ్యో అది అంత తక్కువ ఉంది కదా, పక్కన ఉన్న ఎకరం వాల్యూ ₹1 కోటి వస్తుంది, మీ దగ్గర 15,000 గజం పెట్టాలా, 20,000 గజం పెట్టాలా అంటారు. సో గజాలకు వచ్చేసరికి ఎందుకు చేంజ్ అవుతుందంటే ఇక్కడ ఇవన్నీ పారామీటర్ వస్తాయి. డెవలప్మెంట్లు చేస్తారు, కంపెనీ రెప్యుటేషన్ ఉంటుంది, వాళ్ళు బ్రాండింగ్ ఉంటుంది, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఏజెంట్ల కమిషన్లు ఇవ్వాలి, ఈ కస్టమర్ వస్తారు, చూస్తారు, పోతారు, ఈ ట్రావెల్ ఖర్చులు ఉంటాయి. అక్కడ మనం ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సదుపాయాలని వాళ్ళు కల్పిస్తారు కాబట్టి ఆ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. కరెక్ట్. వెంచర్ టు వెంచర్ చేంజ్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇంకోటి ఏముంటుంది అంటే
ఇప్పుడు కొత్త లేఅవుట్స్ అన్ని ఇప్పుడు నేను కొన్నదే 2 కోట్లు 3 కోట్లు ఎకరం పెట్టినా అన్నప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అదే కొన్ని పాత లేఅవుట్స్ ఉంటాయి. ఇప్పుడు 2025లో మనం మాట్లాడుతున్నాం. ఎవరో కస్టమర్ 2015లో కొని ఉంటాడు. ఓ 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ల్యాండ్ కొని దాన్ని డెవలప్ చేసి 2015లోనో 20 లోపల అమ్మి ఉండొచ్చు. అప్పుడు అమ్మినప్పుడు ఆయన గజం రేట్ ఇంకా తక్కువలోనే వచ్చి ఉండొచ్చు కదా. అప్పుడు ఆయన అమ్మినప్పుడు ఎండ్ ప్రైస్ 5,000 గజం అమ్మిండి అనుకుందాం. ఇప్పుడు రీసేల్ మార్కెట్లో అది తక్కువలో వస్తుంది, ఇంకా తక్కువలో వస్తుంది. అంటే కొత్తది తీసుకుంటే ఏమవుతుంది, మీకు కొత్త దాంట్లో ఏంటంటే కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్ 25లో ఏమున్నాయో దాని ప్రకారం డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే రీసేల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ అవసరానికి అమ్ముకుంటాడు. మార్కెట్ ప్రైస్తో పోలిస్తే గజానికి 1,000-2,000 తక్కువ వస్తుంది. మినిమం ఒక 5 నుంచి 10% అయితే మినిమం తక్కువ ఉంటుంది. ఇంకొకసారి వాళ్ళ పీకల మీద అప్పులు దాకా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే 10, 20, 30 కూడా పోవచ్చు. వాళ్ళ ఇష్టం, డిపెండ్స్ అపాన్ అది కస్టమర్ రిక్వైర్మెంట్. ఎవరైతే అమ్ముతున్నారో ఆయన ఇష్టం. ఇంకా రీసేల్ కాబట్టి ఆయనకు అర్జెంట్ డబ్బులు కావాలి కాబట్టి అట్లాంటి టైంలో కొంచెం తక్కువ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో ఈ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ చేసినాం కాబట్టి దానికి దీనికి రేట్ డిఫరెంట్ ఉంటుందని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో కొన్ని రీల్స్ స్క్రోల్ చేస్తుంటారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో వాళ్ళ ప్రాపర్టీ దగ్గరికి రీల్ చేస్తారు. ఏం చేస్తారు, గజం మీకు 2,000కే వస్తుంది, ప్లస్ ఇందులో జామ తోట ఉందని, మామిడి తోట ఉందని, ఇంకో 10 years పోతే మీకు వీటి నుంచి కూడా ప్రాఫిట్స్ వస్తాయి, ప్లస్ రేట్ పెరుగుతుంది. అసలు ఇన్ని ఆ తోటలు అవన్నీ పెట్టిన తర్వాత దాన్ని అంతా డెవలప్మెంట్ చేసిన తర్వాత 2,000కే గజం ఎందుకు ఇస్తున్నారు మరి వాళ్ళు? సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ ఏరియాలో కొంటున్నాం అనేది ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ అనేది ఫస్ట్ గుర్తుకొచ్చేది లొకేషన్. మళ్ళీ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఈ హైవేకి 1 kilometer లోపలికి ఉంది, ఈ మెయిన్ రోడ్కి ఇంతే దగ్గర ఉంది, మెయిన్ రోడ్కి 1 kilometer ఉంది అని చెప్పేసి ఇవన్నీ చెప్తారు. మరి మెయిన్ రోడ్కి అంత దగ్గర ఉన్నప్పుడు, హైవేకి అంత దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అంత తక్కువ, అంత లీస్ట్ ప్రైస్లు ఎందుకు ఇస్తారు మనకి అంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా? దీంట్లో ఇందాక మనం మాట్లాడినట్టు లొకేషన్ ఎక్కడ ఉందనేది ఇంపార్టెంట్. హైవేకి దూరం అన్నది కాదు. హైవే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, బెంగళూరు హైవే ఉంది. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు కాబట్టి దీని గురించి చెప్తున్నా. జమ్మూ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు 3,750 kilometers ఉంటుంది. ఈ హైవే మొత్తం NH-44 కదా, మొత్తం ఒకటే హైవేనే కదా. హైవేకి దగ్గర ఉన్నంత మాత్రాన 1 kilometer ఉన్నంత మాత్రాన రేట్లు పెరగవు. మనం చూడాల్సింది ఏంటంటే లొకేషన్ అంటే ఏంటి అంటే అక్కడ సరౌండింగ్ వచ్చేసి మనకి ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, కంపెనీస్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా లేదా, రెసిడెన్షియల్గా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ బ్యాంకులు ఇలాంటివి ఏమైనా ఎమ్యూనిటీస్ దగ్గరలో ఉన్నాయా లేదా, ఇది చూడాలి. ఆ తర్వాత వచ్చేసి కొత్త ప్రాజెక్ట్స్ ఇంకేమైనా అనౌన్స్మెంట్ ఉందా, కొత్త ప్రాజెక్ట్ ఇంకేమైనా వస్తున్నాయా, నెక్స్ట్ 5-10 yearsలో గవర్నమెంట్ ఇక్కడ ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. లైక్ ఇప్పుడు మీరు అన్నారు ఐటీ పార్క్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, లేదా మనకి ఇండస్ట్రీస్ కానీ, ఇవి ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. జీవనోపాధి కోసం మనకు అక్కడ ఏమైనా ఉన్నాయా లేవా, అటు పోతే మనకి బతకగలుగుతామా లేదా అనేది చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అంటే రెసిడెన్షియల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ ఫెసిలిటీస్కి ఎంత దగ్గర ఉంది అన్నది చూడాలి ఫస్ట్ థింగ్. ఓకే. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాం అన్నది కూడా చూడాలి. ఇప్పుడు మీకు చెప్పే ఆ లొకేషన్స్ ఉంటాయి కదా, 100, 120, 150 kilometers అవతల ఉంటాయి. అవన్నీ ఏరియా పేరు నేను చెప్పను. సో అక్కడ చాలా డిస్టెన్స్లో ఉంటాయి. ఇంకోటి ఆ ల్యాండ్ కూడా ఎట్లాంటిది అన్నది కూడా చూడాలి మనం. ఓకే, ఎలాంటి ల్యాండ్ వస్తుంది. ఇప్పుడు 2,000 గజం పెట్టి అమ్ముతున్నారంటే ఇక్కడ మనం ఇంకోటి ఇందాక మాట్లాడినాం అప్రూవల్స్. ఏం అప్రూవ్డ్ లేఅవుట్ అది, ఫామ్ ల్యాండ్ అయితే ప్రైస్ వేరే ఉంటుంది, జీపీ లేఅవుట్ అయితే ప్రైస్ వేరే ఉంటుంది, DTCP అంటే ప్రైస్ వేరే ఉంటుంది, HMD అంటే ప్రైస్ వేరే ఉంటుంది. అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్తారు మళ్ళీ వాళ్ళు. అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పడం వేరు, మనం చెక్ చేసుకోవడం వేరు. అఫీషియల్లీ గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే ఏదన్నా సరే మీ దగ్గర లేనిది ఫేక్ ప్రమోట్ చేయొద్దు అని చెప్తారు. ఓకే. సో ప్రమోషన్లో చాలా చెప్తుంటారు కానీ రియాలిటీకి వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది DTCPయా, HMD అనా, రెరానా, జీపీయా, ఫామ్ ల్యాండా. మీరన్న చెప్పినవన్నీ కూడా ఫామ్ ల్యాండ్ కిందికి వస్తాయి. సో ఫామ్ ల్యాండ్ ఏంది, మీకు అగ్రికల్చర్ లాగానే ఉంటుంది. మీకు పట్టా పాస్బుక్ ఇస్తున్నాము అన్నారంటే అది అగ్రికల్చర్ ల్యాండ్. సో దాంట్లో కూడా ఎట్లా డెవలప్ చేస్తారంటే ఇప్పుడు 10 ఎకరాలు లేఅవుట్ వేసినాం అనుకోండి, ఆ 10 ఎకరాలలో మీకు రోడ్ ఏరియా కట్ చేస్తారు. సో రోడ్ ఏరియా కట్ చేసి గ్రామ పంచాయతీకి రాసేస్తారు. అంటే ఇది గ్రామ పంచాయతీకి రాసేస్తున్నాము, మేము ఇట్లా దీన్ని బిట్లలాగా డివైడ్ చేసుకుంటామని. సో గవర్నమెంట్ కూడా కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తుంది ఫామ్ ల్యాండ్ లో. అది కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మినిమం 20 గుంటాస్ అనేది రూల్ ఉంటుంది. ఇప్పుడు కొందరు 1 గుంట 2 గుంట కూడా అమ్ముతున్నారు. సో దాంట్లో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. అండ్ జామ చెట్లు వేసిస్తాము, మీకు దానిమ్మ చెట్లు వేసిస్తాము, శ్రీగంధం చెట్లు వేసిస్తాము, ఎర్రచందనం వేసిస్తాము. ఇవి వినడానికి టెంప్టింగ్ ఉంటాయి, చాలా టెంప్టింగ్ ఉంటాయి, కానీ రియాలిటీ అనేది వేరే ఉంటుంది. సో రియాలిటీని మనం చెక్ చేసుకొని వెళ్ళాలి ఎప్పుడైనా. అండ్ నేను ఇంకొక మాట ఏం చెప్తా అంటే అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వాళ్ళు పబ్లిక్ని అప్రోచ్ అవ్వడానికి 100 ways ఉన్నాయి, ఎవరిని తప్పుపట్టని. కాకపోతే
అల్టిమేట్గా మనం ఎందుకోసం కొంటాం అన్నది చూసుకోవాలి. అదే అంటే వాళ్ళు చెప్తారు కానీ ఒకసారి మనం కొనే ముంగల 1-2 సార్లు చెక్ చేసుకొని కొనాలి. దాంతోపాటుగా నేను రీసెంట్ టైంలో 1 year బ్యాక్ ఒకటి చూసిన, ఒక ఇన్సిడెంట్ చూసిన. ఏం చేసిండు బాయ్ అని అంటూ ఒక 100 ప్లాట్లేమో మొత్తం అలా చేసేసి మంచిగా క్లీన్గా చేసి పెట్టి సేల్కి పెట్టిండు. సేల్కి పెట్టిన తర్వాత జనాలు అందరూ వచ్చి అప్పటికప్పుడు 1 plot బుక్ చేసుకున్న వాళ్ళకి 1 plot బుక్ చేసుకుని ఇంత సడన్ అమౌంట్ కట్టిన వాళ్ళకి మొబైల్ అని చెప్పేసి, 2 తీసుకున్న వాళ్ళకి బైకు, 3-4 తీసుకున్న వాళ్ళకి కారు, ఇట్లా గిఫ్ట్లు అని చెప్పేసి అప్పటిదప్పుడే దాదాపు టెంప్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరు అన్నట్టే అరే 3 తీసుకుంటే కారు వస్తుంది అని చెప్పేసి దానికి మళ్ళీ అడ్వాన్స్ 3 లక్షలు కట్టారు, 3-4 లక్షలు ఎంతనో కట్టేసి ఇటు బైకో కారో ప్రైజులు పట్టుకపోయిన తర్వాత వాడి చేతులు తీసిపోయినాడు. ఇట్లా టెంప్ట్ కావడం వల్ల మనమే లాస్ అయ్యేది ఉంటుంది తప్పించి మనకి ఎట్లాంటి యూజ్ అయితే ఉండదు. ఎప్పుడైనా మనం ఏం చూడాలంటే ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్టీలో చూడాలి. రోజుకి మీరు హైదరాబాద్లో చూడండి, కనీసం నెలలో నేనైతే పర్సనల్గా అంటే కొన్ని టీవీలు వస్తాయి, కొన్ని టీవీలలో న్యూస్లలో రావు, 4 అయితే వింటాను నేను ఖచ్చితంగా. 4 కంపెనీల గురించి వింటాను నేను. ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయంటే కస్టమర్ కూడా మనం చూడాల్సింది ఏంటంటే మీరు హార్డ్ అండ్ మనీ పెడుతున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. ఈజీగా మనీ వస్తాయి అని చెప్పేసరికి చాలా మంది ఏంటంటే ఆ ప్రోస్ కాన్స్ ఏమున్నాయని చెక్ చేసుకోకుండా పోతారు. సో ఎప్పుడు మనం ప్రాపర్టీ కొన్నా ఏం చూడాలంటే లేఅవుట్ ఇవన్నీ చాలా ఉంటాయి. పెద్ద సబ్జెక్ట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక సముద్రం లాంటిది. కానీ జనాలు ఏంటంటన్నా ఇప్పుడు 10 రూపాయలు ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ 100 రూపాయలు ఇచ్చి పెడతారు. ఈ 10 రూపాయల అమౌంట్ అవుతుందో దీనికి చూసుకొని వాళ్ళు 100 రూపాయల అమౌంట్ లాస్ అవుతారు. అది వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళకి అట్లుంది పరిస్థితి ఇప్పుడు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. మేము ఎవరిని నా దగ్గరే సలహా తీసుకొని ఎవరికి చెప్పం. మీరు ఎవరినైనా సరే కానీ ఒక ప్రాపర్టీ కొనే ముందు ఖచ్చితంగా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి సలహా. ఎందుకు అంటే ఇప్పుడు మీరు మీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ కానీ రియల్ ఎస్టేట్లో కాదు కదా. సో దీంట్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎలాంటి ప్లస్లు మైనస్లు ఉంటాయి అన్నది వీ నో వెరీ వెల్. ఎందుకంటే మేము పొద్దుగాలు లేస్తే ఇదే వరకు కాబట్టి. సో రియల్ ఎస్టేట్ మనం చేస్తున్నాము, రియల్ ఎస్టేట్లో దీంట్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నాం కాబట్టి మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా ఈజీ మనీ వస్తాయి, 1 yearకే 2 yearsకే డబుల్ అయిపోతాయి, మీకు 50 లక్షల కోటి రూపాయలు వచ్చేస్తాయి, రేపు ఈ రోడ్ రాగానే ఎల్లుండే డబుల్ అయిపోతుంది అనగానే ఈ టెంప్టింగ్లకు పోవద్దు. రియాలిటీలో ప్రాక్టికల్గా ఏది ఉంటుందో అది చూసుకోవాలి మనం. అంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వరస్ట్ సినారియో గురించి ఆలోచించాలి. ఓకే, వాట్ ఈస్ ద వరస్ట్ అంటే ఇది కాకపోతే ఏమవుతుంది లాస్ట్ అన్నది చూసుకోవాలి. సో మినిమం అప్రిషియేషన్ 10 to 15%, 20% వస్తే చాలు అనుకునే వెళ్ళాలి ఎప్పుడైనా సరే. అప్పుడు మాత్రమే మనం హై రిటర్న్స్ హై అప్రిషియేషన్ చూడగలుగుతాం. లేకపోతే ఈ ఆఫర్లు అవి చూస్తే మనం లాస్ అవుతాం. సో అఫీషియల్గా ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో కొత్త లేఅవుట్లో కొంటే కనుక మీరు అప్పుడు ఉన్న లేఅవుట్లో కొనండి. ఒకవేళ జీపీ లేఅవుట్లో పాత దాంట్లో కొంటే ఎల్ఆర్ఎస్ చేసుకోండి. సో ఎల్ఆర్ఎస్ పేమెంట్ కట్టుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ప్లాట్ కొన్నాక కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫెన్సింగ్ వేసి పెట్టుకోండి. లేకపోతే ఏమవుతాయంటే అక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆవులు బర్రెలు మేపుతా ఉంటారు. ఆ రాళ్ళకి హద్దురాళ్ళకి వీళ్ళు తాడు కట్టినప్పుడు ఆ రాళ్ళన్నీ అక్కడిక్కడ పోతాయి. తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు ఫెన్సింగ్ అన్నారు కదా, ఫెన్సింగ్ అంటే నేను కొన్ని దగ్గరలో చూసిన ఎండాకాలంలో భూమి బాగానే ఉంటుంది, వర్షాకాలం వచ్చేవకల ఫెన్సింగ్ వేసిన గోడలు లేకపోతే అవి కడీలు ఉంటాయి కదా, అవి ఏవైతే ఉంటాయో సగానికి పైగా మునిగిపోయి ఉంటాయి చెర్లలో వాటర్లలో. అసలు అందులో ఎట్లా సేల్ చేస్తారు ఆ చెర్లలో? అది చెరువు అని తెలుసు, వాటర్ వస్తాయని తెలుసు, అది ఎట్లా సేల్ చేస్తారు వాటిని? మనం చూసుకోవాలి. ప్రాపర్టీ కొనే ముందు ఏంటంటే ఇప్పుడు హైడ్రా వచ్చినాక అందరికీ అర్థమైపోయింది. సో ఎవరైనా సరే ఇంతకుముందు లేక్ వ్యూ అనగానే చాలా మంది ఇష్టపడుతుండే వస్తుండే. ఇప్పుడు లేక్ వ్యూ అనగానే భయపడుతున్నారు. సో మనం చూడాల్సింది ఏంటంటే నాలాల దగ్గర, చెరువుల దగ్గర, కాల్వల దగ్గర, కుంటల దగ్గర కొనొద్దు. కొంటే కూడా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మినిమం ఇన్ని ఫీట్ల డిస్టెన్స్ వరకు మీరు ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేయడానికి పర్మిషన్ లేదు అని చెప్పి ఉంటుంది. సో అది చూసుకొని కొనాలి. ఎందుకంటే నాలాల పక్కన కాలువల పక్కన ఉంటే ఎప్పటికైనా అది ఇబ్బంది. సో రేపటి రోజు ఈ రోజు మనకి కంఫర్ట్గా తక్కువలో వచ్చినా కూడా రేపు అమ్ముకునేటప్పుడు చాలా ఛాలెంజెస్ వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చూడాలంటే ఎక్కడైనా మంచి ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ ఫెన్సింగ్ వేసుకోవడము, అన్ని రకాల ఒకవేళ నాలాలు కాలువలు ఉన్నప్పటికీ ఆ డిస్టెన్స్లో ఉండాలి. ప్లస్ అక్కడ నీళ్లు వరద ఎక్కువ వచ్చినా కూడా ఫ్లోటింగ్ ఆగొద్దు, నీళ్లు పోతా ఉండాలి. నీళ్ళు ఉండకుండా ఆ ఫ్లో అనేది జరుగుతూ ఉంది అనుకోండి, అప్పుడు బాగుంటుంది. లేకపోతే నీళ్ళన్నీ ఒకటే దగ్గర స్టోర్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతుంది. సో అట్లా మనం ల్యాండ్ కొనే ముందు ఏంటంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. జోనింగ్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి అప్రూవల్స్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, హైట్లో ఉండే భూమికి ఒకలాగా ఉంటుంది ప్రైజు, డౌన్లో ఉండే ఒక ప్రైజ్ ఉంటుంది,
దీని తర్వాత వచ్చేసి డెవలపర్ని బట్టి కూడా ప్రైజెస్ మారుతూ ఉంటాయి. సో ఇవన్నీ పారామీటర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు రూపాయి కష్టపడి డబ్బు సంపాదించి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక సలహాలు సూచనలు తీసుకోకుండా వెళ్ళాం అనుకోండి, అల్టిమేట్గా లాస్ అయ్యేది కస్టమరే. తర్వాత ఏమంటారు, మనం న్యూస్ ముందుకు వచ్చి మాకు మోసం చేసిరు, మేము మోసపోయినాం, యాడ్లు చూసినాం, అడ్వర్టైజ్మెంట్లు చూసినాం. ఇలా హైదరాబాద్లో చూడండి మీరు, ఈ లిస్ట్ వచ్చే దాంట్లో వీళ్ళే ఎక్కువ ఉంటారు. ఇంకోటి వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. కంపెనీ నోట్ చేతులు ఎత్తేసినాక పైసలు పెట్టిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేయలేము ఆ టైంలో. ఇంకా అన్న ఇప్పుడు నార్మల్గా బఫర్ జోన్ హైడ్రా గురించి ఏదన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? సో ఇక్కడ మనకి జోనింగ్స్లో చాలా రకాలు ఉంటాయి. సింపుల్గా కొన్ని చెప్తారు చూడండి మీకు. ఒకటి రెసిడెన్షియల్ జోన్, దీంట్లోనే కొన్ని ఉంటాయి మళ్ళీ Tier 1, Tier 2, Tier 3 సిటీస్ అని ఉంటుంది. Tier 1 సిటీ అంటే ఏంది, కొంచెం ఎక్కువ జనాభా ఉన్న సిటీని Tier 1 సిటీ అంటారు. కొంచెం డిస్టెన్స్కి వెళ్ళే కొద్దీ Tier 2, Tier 3 సిటీస్ అంటే ఇప్పుడు అర్బన్, రూరల్, సెమీ అర్బన్ ఇట్లా మనం చెప్తున్నాం కదా. సో అట్లా ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో అది వచ్చేసి మనకి రెసిడెన్షియల్ జోన్గా ఉంటుంది. అక్కడ ఎక్కడైతే జనసాంద్రత ఇంకా తక్కువ ఉంటుందో అక్కడ జోనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఎక్కడ ప్రాపర్టీ కొన్నా సరే మీరు ఒకవేళ ప్లాట్లలో వెళ్తే రెసిడెన్షియల్ ఏరియాలో కొనాలి. ఒకవేళ మీరు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి, ఏదైనా కంపెనీలు, ఫ్యాక్టరీ లాంటిది పెట్టాలనుకుంటే ఇండస్ట్రియల్ ఏరియాలో పోయి కొనాలి. సో రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కట్టుకుని ఉండడానికి బాగుంటుంది. ఒకవేళ మీరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటే ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది. కొన్ని మిక్స్డ్ డెవలప్మెంట్ జోన్స్ అని ఉంటుంది. సో మిక్స్డ్ డెవలప్మెంట్ అన్నప్పుడు కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ షాపింగ్ మాల్స్, స్కూల్స్, బ్యాంకులు, హాస్పిటల్స్, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. సో ఏ పర్పస్తో మనం ప్రాపర్టీ కొంటున్నాం అన్నది చూసుకోవాలి ఫస్ట్. ఆ పర్పస్కి తగ్గట్టు మనం జోనింగ్ డిసైడ్ చేసుకోవాలి. సో ఏ పర్పస్కి ఏ జోనింగ్ మనకి ఫిట్ అవుతుందో అందులో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీంట్లో ఇంకొకటి ఏముంటుందంటే బఫర్ జోన్ అనేది ఇప్పుడు అందరికి బాగా తెలుసు. సో బఫర్ జోన్ అనేది ఏముంటుందంటే, ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువులో ఫస్ట్ FTL అనేది ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని. అంటే చెరువులో బాగా నీళ్ళు వస్తే ఇది ఎంతవరకు నిండొచ్చు, ఈ లెవెల్ వస్తుంది, ఈ ఏరియా వరకు మునుగుతుంది అన్నప్పుడు FTL. ఇదంతా ఫస్ట్ FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని. అది దాటిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ కట్టుకోవడానికి ఉండదు. దాని తర్వాత మళ్ళీ బఫర్ జోన్ అని ఉంటుంది. ఎక్కువ వర్షం పడితే కూడా వరదలు అట్లాంటివి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ వాటర్ ఎక్కువ వస్తాయి. సో అది బఫర్ జోన్ మనకి. సో ఈ బఫర్ జోన్ అనేది మినిమం 9 meters నుంచి మొదలు పెడితే 33 feet నుంచి మొదలు పెడితే ఎబో ఇంకా ఏరియాని బట్టి, చెరువుని బట్టి మారుతూ ఉంటుంది. సో ఆ బఫర్ జోన్ దాటిన తర్వాతనే మనం కట్టుకోవాలి, దానికి ముందు కట్టుకోవద్దు. ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే, హైదరాబాద్లో ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఇంత స్ట్రిక్ట్ గా లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది లేదు. ఇప్పుడు హైడ్రా అనేది బెటర్ అంటారా? ఎంతవరకు బెటర్ అంటారు? సో హైడ్రా అనేది ఏంటంటే, హైడ్రా రాకంటే ముందు నుంచి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని ఉంటుంది, అది ఉండే. బట్ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఈ పేరు బాగా హైలైట్ అయింది. రీజన్ ఏంటంటే, ఇల్లులు కూర్చేయడాలు అట్లా జరిగినప్పుడు. సో ఇట్లా హైడ్రాకి ఆ పర్మిషన్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా హైడ్రా రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఎక్కడ మీరు ప్రాపర్టీ కొన్నా క్లియర్ టైటిల్ అప్రూవ్డ్ ఉన్న దగ్గర కొనండి, చెరువులకి, నాలాలకి దూరంగా తీసుకోండి అని చెప్తున్నారు. తర్వాత ఏదైనా జరిగితే మాకు సంబంధం అది. సో ఇంకోటి ఏంటంటే, గతంలో ఎక్కువ జరిగినాయి, ఇప్పుడు కొత్తగా వేసే లేఅవుట్లకు కూడా ఈ పర్మిషన్స్ వర్తిస్తున్నాయి. సో దీని వల్ల ఏంటంటే చాలా ప్లస్ అయింది, మైనస్ అయింది. బట్ మేజర్గా ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, జనాలకి ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. ఎక్కడ ప్రాపర్టీలు కొనాలి, ఎక్కడ ప్రాపర్టీ కొనొద్దు, ఎక్కడ కొంటే మనకి సేఫ్ ఉంటుంది, ఎక్కడ కొంటే ఇబ్బంది అవుతుంది, ఇలాంటి ఒక క్లారిటీ అనేది వచ్చింది జనాలకి. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏదో తక్కువలో వస్తుంది, ఆఫర్లో వస్తుంది, డిస్కౌంట్లో వస్తుంది, మీరు అన్నట్టు గోల్డ్ వస్తుంది, బ్యాంకాక్ ట్రిప్ వస్తుంది, దుబాయ్ ట్రిప్ వస్తుంది, ఫ్యామిలీ మొత్తం ట్రిప్కి వెళ్ళండి, ఇలాంటివి చెప్పినప్పుడు టెంప్టింగ్ అనిపిస్తాయి, బాగుంటాయి వినడానికి. బట్ రియల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రీసేల్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది. నేను ఇవాళ మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీ ఛానల్ ద్వారా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు దయచేసి రీసేల్ డిమాండ్ ఎలా ఉందన్నది చూసుకోండి. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. చాలామంది రియల్ ఎస్టేట్లు వాళ్ళ దగ్గర నుంచి వింటున్న విషయం ఏంటంటే, లేదు బిజినెస్ పడిపోయింది, రేట్లు తగ్గిపోతున్నాయి అని చెప్తా. అసలు ఎందుకు తగ్గిపోయింది, మనం మళ్ళీ ఎప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మొత్తం రియల్ ఎస్టేట్? ఇప్పుడు హైదరాబాద్ మొత్తం చాలా మంది ఏం చూస్తున్నారంటే, ప్రపంచ దేశాలని హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. సో హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే, హైదరాబాద్లో మార్కెట్ పడిపోయింది, మార్కెట్ బాగాలేదు, సిచ్యువేషన్ బాగాలేదు అంటారు. మార్కెట్ గతంతో పోలిస్తే అంత అగ్రెసివ్గా లేదు, ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడానికి ఎంత టైం పడుతుంది? సో దీంట్లో ఒకటి ఏముంటుందంటే, మార్కెట్ అనేది అసలు ఎట్లా డౌన్ అవుతుంది అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. చాలా మందికి టర్మినాలజీ తెలియదు. ఉత్తగా అందరితో పాటు గుంపులో గోవిందా మనం కూడా పడిపోయిందంటే పడిపోయింది, ఎందుకు పడిపోయింది, ఎట్లా పడిపోయింది అనేది ఎవరి దగ్గర క్లారిటీ ఉండదు. రీజన్ ఏంటనేది చాలా మందికి తెలియదు. పాయింట్ నెంబర్ ఏంటంటే, ఎలక్షన్స్ మారినప్పుడల్లా, అంటే జరిగినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్కెట్ ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఎందుకు స్లో అవుతుంది అంటే, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ ఏం తీసుకొస్తుందో
చూద్దాం ఒకసారి వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఎక్కువ మంది ఉంటారు. ఓకే. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాద్, వరల్డ్ వైడ్ ఎక్కడైనా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే హైడ్రానే మంచి ఎగ్జాంపుల్ మనకి. ఎస్. ఇప్పుడు హైడ్రా రాకముందు వరకే హైదరాబాద్లో ఒక లెవెల్ ఉండేది ప్రైజెస్ అన్ని. హైడ్రా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైజెస్ పడిపోయినాయి. ల్యాండ్, హైదరాబాద్లో ల్యాండ్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఇవన్నీ రేట్స్ పడిపోయినాయి. ఇట్లా ప్రజెంట్ ఉన్న ఎగ్జాంపుల్ అయితే మనకి ఇది చూసుకోవడానికి. ఒకటి ఏంటంటే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు, హైడ్రాకి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి అసలు సంబంధమే లేదు. సో ఇక్కడ అంటే జనాలకు తెలియక చాలా మంది ఈ న్యూస్లు చూసి కొందరు దీని గురించి విడివిడి జ్ఞానంతో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దానివల్ల మిస్గైడ్ అవుతున్నారు. హైడ్రా రాకముందు రియల్ ఎస్టేట్ జరగలేదా? జరిగింది. హైడ్రా వచ్చిన తర్వాత జరుగుతలేదా? జరుగుతుంది. సో హైడ్రా వర్క్ ఏంటంటే ఏవైతే నాలాలు, కాలువలు, ఏవైతే బఫర్ జోన్లో ఉంటాయో, ఎఫ్టిఎల్ లెవెల్లో ఉంటాయో వాటికి మాత్రమే ఎఫెక్ట్, మొత్తం అంతా కాదు. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడు, ఈ హైడ్రా లాంటిది వచ్చినప్పుడు కొంచెం వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉంటారు. ఓకే, వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉంటారు. బట్ కాకపోతే ప్రైజెస్ తగ్గిపోతాయి కదా అసలు. ఇక్కడ ఇదొక భ్రమలో ఉంటారు చాలా మంది. ప్రైజెస్ అనేది తగ్గిపోతాయి. వండర్ఫుల్ మీరు అనేది ఎట్లా తగ్గిపోతాయి అనేది క్లారిటీ ఉండాలి ఫస్ట్. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పిన, కొన్ని మిలియన్స్లో వ్యూస్ పోయింది అది. ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్లో ప్రైస్ ఎక్కడ పడిపోతుంది అంటే ఎక్కడైతే కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదో, ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ పెరగదో, ఎక్కడైతే కొత్తగా గవర్నమెంట్గా సపోర్ట్ కావచ్చు లేదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఆ ఏరియాలు స్టాగ్నెంట్ అయి ఉంటాయి కానీ పడిపోవు. పాయింట్ నెంబర్ 1. ఎక్కడ బాగా పెరుగుతాయి అంటే ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ పెరుగుతుందో, ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి కానీ, రైల్వే స్టేషన్కి కానీ, బస్ స్టాండ్కి కానీ నియర్ బై ఉంటుందో ఆ ఏరియాలు బూమ్ అయితే ఎప్పుడైనా. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మార్కెట్ దీంట్లో ఏముంటుంది ఫస్ట్ స్టాగ్నెంట్ అవుతుంది. స్టాగ్నెంట్ అయినప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే కొన్ని రోజులు ఉంటుంది. స్టాగ్నెంట్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, రికవరీ అవుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది. సో ఫస్ట్ గ్రోత్ అవుతుంది, తర్వాత స్టాగ్నెంట్ అవుతుంది, తర్వాత రికవరీ అవుతుంది, మళ్ళీ గ్రోత్ అవుతుంది. సో ఈ సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మీరు అన్నట్టుగా ఎక్కడైతే ఈ కాలువలు, చెరువులు ఈ ఎఫెక్ట్ ఉన్నాయో ఆ చోట మాత్రమే కొంచెం డౌన్ అవుతుంది రియల్ ఎస్టేట్. అండ్ అది కాకుండా ఏవైతే క్లియర్ టైటిల్, మంచి ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి డిమాండ్ పెరుగుతుంది మళ్ళీ. అక్కడైతే ఆ ప్రాబ్లం ఉంది. మీరు ప్రాబ్లంలో కొంటారా, డబ్బులు పెట్టి ప్రాబ్లం కొనుక్కుంటారా, మంచి పీస్ఫుల్ ప్రాపర్టీ కొంటారా, మీ ఇష్టం. మా దిక్కు చూడండి, మన దగ్గర ఇట్లా. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ ప్రాపర్టీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం చూడాల్సింది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది పడిపోవడం జరగదు. మార్కెట్ అనేది స్టాగ్నెంట్ అవుతుంది లేదా పెరుగుతుంది. సో మొన్నటి దాకా మార్కెట్ కొంచెం స్లో ఉంది అంటే సేల్స్ తగ్గినాయి కాబట్టి. కానీ ఈ టైంలో ఏంటంటే దీన్ని సైలెంట్ మార్కెట్ అంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు, ప్రాపర్టీ కొనుక్కొని నేను కొన్ని రోజులు ఆపుకోగలుగుతా, హోల్డ్ చేయగలుగుతా అనుకునే వాళ్ళు కొనాలనుకుంటే ఇది మంచి టైం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ చెప్తున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఉంటే గనక రాసి పెట్టుకోండి నా మాట. నేను చెప్తున్నా మీకు, లాంగ్ టర్మ్ కనుక మీరు ప్లాన్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం. ఒకవేళ మీరు కనుక ట్రేడింగ్ చేయాలి, షార్ట్ టర్మ్లో రిటర్న్ రావాలనుకుంటే ఇది రిస్కీ టైం. ఈ టైంలో ఏంటంటే ఈ టైంలో ఎక్కువ మార్కెట్ ఉండదు, ఈ టైంలో ఎక్కువ మంది వస్తలేరు అని జనాల మైండ్లో ఉంది కాబట్టి అది మెల్లిమెల్లిగా రికవరీ అవుతుంది. లాస్ట్ 3-4 months నుంచి మీరు డేటా తీసి చెక్ చేసుకోండి, రిజిస్ట్రేషన్లు పెరిగినాయి, పుంజుకుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వచ్చింది. ఆ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ బౌన్స్ అవుతుంది. సో దీని రిజల్ట్ మీరు ఎప్పుడు చూస్తారంటే విజయదశమి తర్వాత రియల్ ఎస్టేట్లో దిశ మారుతుంది. రాను రాను రేట్లు పెరుగుతాయి. ఇదేదో టైమింగ్ కోసమో ఏదో మంచి కొటేషన్ ఉంది కదా అని చెప్పట్లేదు. ఏదన్నా చెప్పే ముందు దీని వెనకాల మేము రీసెర్చ్ చేసి వస్తాము, ఉత్తగానే చెప్పాం. మా మార్కెట్లో 10 ఏళ్ల నుంచి ఉన్నామన్నప్పుడు నేను 8-10 ఏళ్ల నుంచి ఉన్నా, నా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో 40 ఏళ్ల నుంచి ఉన్నారు. సో వాళ్ళు రియల్ ఎస్టేట్లో పండిపోయి ఉన్నారు, వాళ్ళు కొన్ని లక్షల ప్రాపర్టీల మీద ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళ దగ్గర నేను గైడెన్స్ తీసుకుంటా కాబట్టి. అండ్ మార్కెట్లో మాకు ఒక నెట్వర్క్ ఉంటుంది, మాకు ఒక కమ్యూనిటీ ఉంటుంది. సో ఆ కమ్యూనిటీలో మేము ఉన్నప్పుడు డిఫరెంట్ సెగ్మెంట్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ ఉంటారు, ప్లాట్లు డెవలప్ చేసే డెవలపర్స్ ఉంటారు, అగ్రికల్చర్ ల్యాండ్ డీల్ చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా ల్యాండ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు. వీళ్ళందరితో మేము కొలాబరేట్ అయి ఉన్నప్పుడు మేము డిస్కస్ చేస్తాం మార్కెట్ ఎక్కడ ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మెట్రో ఎక్స్పాన్షన్ అవుతుందా లేదా, అయితే అది అవసరమా కాదా జనాలకి? ఇది ఎవరైనా ఆపగలుగుతారా? అది ఆపలేరు, అది అవ్వాల్సిందే. కాబట్టి అక్కడ ఎక్కడైతే మెట్రోస్ ఎక్స్పాన్షన్ అవుతున్నాయో అక్కడ గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ మనకి హైవేస్ అన్ని ఎక్స్పాండ్ అవుతున్నాయి, అదైతే ఎవరు ఆపలేరు కదా, అది జనాలకు నీడ్ కదా. దీని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వచ్చింది కాబట్టి ఆ సరౌండింగ్స్ లో ప్రైజెస్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బౌన్స్ బ్యాక్ అయ్యింది కూడా. చెప్పాలనంటే ఒక 2 months బ్యాక్ నుంచి చూస్తున్నాం కదా, బాగా నడుస్తుంది. కాకపోతే జనాల ఆ భ్రమలు ఉన్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్న భ్రమలు ఉన్నారు. కాకపోతే బాగానే ఉంది అని నా అభిప్రాయం.
మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే స్టాగ్నెంట్ కూడా ఎక్కువ రోజులు ఉండదు. సరే మీరు అన్నట్టుగా మార్కెట్ పడిపోయింది తగ్గిపోయింది అనుకున్నా కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చే జనాలు అయితే తగ్గుతలేరు, ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గుతలేదు. సర్వేలు ఏం చెప్తున్నాయో చూడాలి. ప్రాక్టికల్గా మీరు నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ జనాభా ఎంత ఉండబోతుంది, 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లోపల ఒకవేళ ఇన్ని లక్షల జనాభా వస్తే సిటీ ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కడ దాకా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మళ్ళీ నేను అక్కడ నుంచి వచ్చినా కాబట్టి డే టైంలో నేను కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో వెయిటర్గా పనిచేస్తుండే 200 రూపాయల కోసం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి నాకు డబ్బు విలువ తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వందల వీడియోలు చూసి వీళ్ళ మాటలని దమా ఖరాబ్ చేసుకోకండి. పాయింట్ నెంబర్ 1, ఎక్స్పర్ట్ని కలవండి. ఎవరైనా సరే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ దగ్గర సలహాలు సూచనలు తీసుకోండి. నేను చెప్తున్నా కదా, మీరు కావాలంటే ఈ షూట్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి మైక్ పెట్టి అడగండి, సార్ మేము లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదని. ఏ ఒక్క డెవలపర్ కూడా, ఏ ఒక్క రియల్ ఎస్టేట్ పర్సన్ కూడా మీకు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి అన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడే చేయండి అంటాడు. సో మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు, మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు, మార్కెట్ స్లో ఉన్నప్పుడే ఎంట్రీ కొట్టాలి. మార్కెట్ బాగా భూమి ఉన్నప్పుడు అమ్మడము, సేల్ చేయడం, ఎగ్జిట్ చేయడం చేయాలి. సో మార్కెట్ రోజుకి అప్డేట్ అవుతుంది, రీజనల్ లింక్ రోడ్ వస్తుంది, నెక్స్ట్ మెట్రోస్ ఎక్స్పాన్షన్ అవుతుంది, హైవే ఎక్స్పాన్షన్ అవుతుంది, కొత్త మున్సిపాలిటీస్ వస్తున్నాయి, కొత్త మండలాలు తయారు కాబోతున్నాయి. సో జనసాంద్రత పెరుగుతుంది అండ్ రూరల్ నుంచి అర్బన్ రావడానికి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి, అండ్ రోజుకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా తీసుకున్న ఎర్నింగ్ పవర్ కూడా పెరుగుతుంది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి జనాలు ప్రాపర్టీ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ భ్రమలన్నీ పట్టించుకోవద్దు. మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. మార్కెట్ వరస్ట్ కేసులో తీసుకుందాం మనం. వరస్ట్ కేసులో ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత లాస్ట్ ఒక 3 years నుంచి మార్కెట్ స్లో ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు స్లో ఉంటుంది? మహా అయితే ఇంకో 3 years, ఆ తర్వాత అయితే పుంజుకోవాలి కదా. మార్కెట్లో ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది ఒక్కటి పడిపోతే మిగతా అన్ని ఇండస్ట్రీస్ కొలాప్స్ అవుతాయి. రియల్ ఎస్టేట్ నడవకపోతే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఏడే చేస్తారు? కొత్త కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఇంకోటి కూడా వింటున్నాం, హైదరాబాద్లో ఇన్ని లక్షల ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి, అన్ని లక్షల ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే నాకు ఇది చాలా ఒక్కొక్కసారి విచిత్రం అనిపిస్తుంది. మార్కెట్ లేదని తెలుసు, ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ అపార్ట్మెంట్లలో వేల లక్షల ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయని పడి ఉన్నాయని కూడా డెవలపర్లకు తెలుసు కదా. ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొంటే ఎన్ని ప్రాపర్టీలు కొంటారు? మీరు ఎన్ని లక్షలు పెడతారు, ఎన్ని కోట్లు పెడతారు? 1 లేదా 2 లేదా 5, 10 కోట్లే కదా. కానీ మీలాగా వేల మందికి అమ్మడం కోసం 200 ఇప్పుడు ఒక 200, 300 ఫ్లాట్లు కట్టుంటాడు. ఆయనకు నాలెడ్జ్ ఉండదా? ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్ డెవలపరు ముందు చూపుతోని 5-10 సంవత్సరాల తర్వాత డెవలప్ అవుతుంది, ఇక్కడ గ్రోత్ అవుతుంది, ఈడ నేను 100 కోట్లు 200 కోట్లు పెడితే ఇది నాకు రిటర్న్ వస్తుంది, లాభం జరుగుతుందనే నమ్మకంతోనే పెడతాడు. ఆ నమ్మకం లేనప్పుడు అప్పులు తీసుకొచ్చి ఎందుకు పెడతాడు? కోట్లు ఎందుకు? అవునా కదా. అందుకే నేను ఒక వీడియోలో కూడా చెప్పిన, ఎక్కడైతే రాజకీయ నాయకులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎక్కడైతే పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొందరు ఏమంటారు తెలుసా, మళ్ళీ కింద కామెంట్లలో వచ్చి వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, బ్లాక్ మనీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెడతారు. డబ్బున్నోళ్ళు ఎట్లా డబ్బున్నోళ్ళు అవుతున్నారని చూడాలి. ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ మనీ, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్. సో ఫ్యూచర్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుకెళ్ళి మనం చూడాలి. అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు చాలా మంది ఇంకోటి రొట్టె, ఇక అందరూ ఒకటే రోస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మా తాత కొనలే, మా నాయన కొనలే, అప్పుడు జూబ్లీహిల్స్లో ఎంత ఉండే, అప్పుడు మా ఊర్లో ఎంతకే వచ్చినుండే, అప్పుడు మా తాత దానికోసం పెట్టిండు. అప్పుడు వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు లేక వాళ్ళు కొనలేరు. ఇప్పుడు నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, మీరు కొనండి. ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి అంటారు కదా వాళ్ళు. అంటే మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ధరలు ఉన్నాయి. అప్పుడు ఆ జనరేషన్కి తగ్గట్టు ఆ ధరలే ఉన్నాయి. సంపాదన అంతే ఉన్నాయి, ధరలు అంతే ఉన్నాయి. ఇప్పుడు సంపాదన ఎంత ఉందో ధరలు అట్లా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ టైంలో కొనలేకపోయారు. ఈ టైంలో మనం ఈ సంపాదన పెట్టుకొని మనం ఎట్లా కొనలేకపోతున్నామో వాళ్ళు ఆ టైంలో ఆ సంపాదన కొనలేకపోయారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోలేకుండా ఏమంటారు అంటే, మా తాత కొనలే, మా ముత్తాత కొనలే, ఉన్న దానిలో పక్కన పెడతాం. కరెక్ట్. లేనప్పుడు కొనడం వల్ల మనం ఏం చేయలేము. కరెక్ట్. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి ఏదైనా కావాలంటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే చాలా మంది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోము. రెస్పాన్సిబిలిటీ నాకెందుకు, మా నాయన సంపాదించనుంటే, తాత సంపాదించనుంటే అని చెప్పి మాట్లాడతాం. వాళ్ళు సంపాదించారో సంపాదించలేకపోవచ్చు, అది వాళ్ళది. మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే నేనేం చెప్తా అంటే, డోంట్ వేస్ట్ యువర్ టైంని వేస్ట్ చేసుకోకుండా మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతలో కొనండి. చాలామంది ఏం చెప్తారు తెలుసా, ప్రాపర్టీ కొనాలంటే 10 కోట్లే ఉండాలి, 100 కోట్లే ఉండాలి. అవసరం లేదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బులో కూడా కొనవచ్చు మీరు. మనం సంపాదించే డబ్బులో నుంచి కొంచెం డబ్బు సేవింగ్ చేసి చిన్న చిట్టీలు లేపో, ఇంకేదైనా గోల్డ్ తీసుకోనో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో కొన్ని రోజులు సేవ్ చేసి ఆ డబ్బుని మనం ఏం చేయాలి, ఏదైనా లోన్లు తీసుకొని కానీ
మనకి ఏమైనా తక్కువ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తున్నాయి లేదా తక్కువ బడ్జెట్ ఉంది. ఇప్పుడు మీకు సిటీ లోపలనే రావాలి, హైదరాబాద్లో రావాలి, మీ ఇంటి పక్కనే రావాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది కదా. అక్కడ మీరు కొనలేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఏడ బాగా డెవలప్ అవుతుందో ఆ ఏరియాలో పోయి ఇలా మీ దగ్గర ఉన్న బడ్జెట్లో కొనండి కదా. ఈ మధ్యలో అదే చేస్తారు చాలా మంది. ఏంటంటే ఇక్కడ పొలం అమ్మితే ₹1,00,00,000 వస్తున్నాయి అనుకో, అది 20 లక్షలు 30 లక్షలు ఎక్కడైతే తక్కువ రేట్ ఉందో అక్కడ 3-4 ఎకరాలు ఉంటున్నారు. చెప్పడం ఫ్యూచర్ లో రేట్ పెరగొచ్చు, మనకు స్థలం ఎక్కువ ఉంటుంది, అదే ప్రైస్ వస్తుంది. లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం చూస్తారు జనాలు. దట్ ఈస్ ద స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. అదే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. అట్లనే చేయాలి. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత. ఇప్పుడు ఏమంటారంటే ముందు మన దగ్గర ఎంత ఉందో దాంట్లో ఎక్కడెక్కడ వస్తుందో చిన్న చిన్న బిట్లు కొని పెట్టుకోవాలి. అట్లా ఇప్పుడు మా గురుగారు ఒక మాట అంటుండే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సంజయ్, ఒక చుక్క నీరే కదా అని ఎప్పుడు తక్కువ అంచనా ఎక్కువ, ఒక చినుకే కదా అని ఎప్పుడు తక్కువ అంచనా ఎక్కువ అన్నాడు. ఎందుకంటే చినుకులు గలిస్తేనే వరదలైతుంది రా అన్నాడు. అవునా కదా. సో వర్షం పడేటప్పుడు కూడా ఒక్కొక్క చినుకే కలిస్తే కదా వరదలయ్యేది. అట్లా మనం కూడా ఏం చేయాలంటే ఎంత తక్కువ బడ్జెట్ ఉంటాయి. ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయా, ₹1,00,000 కూడా ప్రాపర్టీ దొరుకుతుంది. 5 లక్షలు ఉన్నాయా, 5 లక్షలు కూడా ప్రాపర్టీ దొరుకుతాయి. ఏరియాని బట్టి దొరుకుతాయి. మీరు రైట్ ప్లేస్ లో రైట్ ప్రాపర్టీస్ చూసి కొనండి. డిస్టెన్స్ కాదు చూడాల్సింది, డెవలప్మెంట్స్, ప్రోగ్రెస్. నెక్స్ట్ 10-20 ఇయర్స్ తర్వాత ఇక్కడ గ్యారంటీగా పెరగడానికి స్కోప్ ఉందన్నది చూసుకోండి. మినిమం ఇంట్రెస్ట్ వస్తుందా లేదా అన్నది చూసుకొని అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అట్లా మీరు ఒక 10 ప్లాట్లు కొని పెట్టుకున్నారు, ఒక 5 లక్షలు లేకుండా 10 ఏళ్ళలో 10 కొన్నారనుకోండి. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ ఒక్కొక్కటి అమ్ముకొని ఇంకో దగ్గర మీకు బెటర్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా దూరం పోయి ఇలా పెట్టడం, అక్కడ అమ్ముకొని వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ ఎక్కువ అయినా పర్లేదు ఇక్కడ తీసుకోవచ్చు. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో. అన్ని అయినాకనే కొంటా, మొత్తం పర్ఫెక్ట్ అయినాకనే కొంటా అంటే మా గురువు గారు ఒక మాట అంటుండే నాకు, పెళ్ళికైనా ప్రాపర్టీ కొనేటప్పుడైనా పైసలు పర్ఫెక్ట్గా సరిపోవంట. అవునా కదా. సో మనం పెళ్ళికి అనుకున్నప్పుడు కూడా 4 లక్షలు అనుకుంటే అది 5 లక్షలు అవుతుంది. అవునా కదా. ప్రాపర్టీ కొనేటప్పుడైనా అంతే, 1,00,000 అటు ఇటు అవుతుంది. కానీ ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కుంటే రేపటి రోజు అంటే రిగ్రెట్ ఉండదు. లేదంటే మనం ఎక్కడన్నా పోయి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళ మాటలు విని మనం అనవసరంగా పోయి మన డబ్బులన్నీ పెట్టితే ఫ్యూచర్లో పెరగకపోతే మనం ఇబ్బంది పడతాం. సో నేను ఏం చెప్తా అంటే, ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు లాభం వస్తే అది మీకే వస్తుంది. అంటే మంచి జరిగినా చెడు జరిగినా మనమే తీసుకొని ఉండాలి. నష్టం జరిగినా మనకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ప్రాపర్టీలు కొనడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, రేపటి రోజు అది పెరిగితే మనకు అడ్వాంటేజ్. ఒక మంచి సలహా తీసుకొని పెట్టుబడి పెడితే ఏమవుతుంది, మనకి గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇవాళ ₹1,00,000 ఉన్నది, ఈ 1,00,000 నుంచి ఏం చేయగలుగుతాం మనం చెప్పండి. బయట ఏమొస్తాయి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి లెగసీ బిల్డ్ చేయగలుగుతారా మీరు? మీకు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, దాన్ని ఒక క్రైటీరియా ఉంటుంది, దాని రిటర్న్స్ దాని దగ్గర ఉంటుంది. కానీ లెగసీ క్రియేట్ చేయడం అన్నది ఓన్లీ ప్రాపర్టీతోనే అవుతుంది. లెగసీ అనేది ఓన్లీ ప్రాపర్టీ నుంచి అవుతుంది. మీరు తరతరాలుగా గిఫ్ట్ ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే అది ప్రాపర్టీ మాత్రమే. సో ప్రాపర్టీకి ఉండే గ్రోత్ వీటితో కంపేర్ చేయలేం మనం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మీ చేతిలో ఉంటుందా? అది మనం ఎట్లా పెడితే అట్లా మీ చేతిలో ఉంటుందా? అది ఎంత పెరుగుతుందని డిసైడ్ మీరు చేయగలుగుతారా? చేయలేము మనం, మీరు చేయలేరు. కానీ ప్రాపర్టీ అనేది ఒక ప్రైమ్ లొకేషన్ వస్తే అది మన చేతిలో ఉంటుంది. అప్పుడు మార్కెట్ వాల్యూ కంటే ₹2 ఎక్కువ తక్కువ పెట్టి మనం అమ్మవచ్చు, కొనవచ్చు. అట్లా కాబట్టి మన దగ్గర నేను వేరే ఇన్వెస్ట్మెంట్ రాంగ్ అనను. యూ కెన్ ఇన్వెస్ట్ ఎనీవేర్, బట్ ఇన్వెస్ట్. అండ్ నేనేం చెప్తా అంటే, మీ దగ్గర వచ్చే డబ్బులో ఒక 50 to 60% ప్రాపర్టీస్లో పెట్టండి, మిగతాది వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనం చూసిన పెద్ద కూడా అదే చెప్తారు. చాలా పెద్దలు ఏం చెప్తారంటే అన్న, భూమిపైన పెట్టిన ఇన్వెస్ట్ ఎప్పటికి కూడా వేస్ట్ కాదు, భూమిపైన పెట్టినోడు ఎప్పటికీ చెడిపోయినాడు చరిత్రలో లేదని చెప్తారు. వాస్తవం అది. ఇప్పుడు వరకు మీరు చెక్ చేసుకోండి, ఎవరికైనా ఒక మంచి ప్రాపర్టీ కొంటే ఏమైనా లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే ఇబ్బందులు వేరే, కానీ ప్రాపర్టీ కొన్న లాస్ అయినా అనేది ఉండదు. ఈవెందో నేను చాలా మందిని చూసినా, ఈవెందో నేను పర్సనల్గా ఫేస్ చేసినా కూడా చెప్తున్నాను. మన పెద్ద యాక్టర్లు ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు, ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. ఆయన ఒక శోభన్ బాబు గారు ఎప్పుడు చెన్నైలో అదేది డెస్టేష్ ఏరియా ఉంటుంది కదా అదంతా, ఆ ఏరియా వేరే వాళ్ళకి వేరే యాక్టర్ కోరు అమ్మనికపోతే ఇక్కడ ఏముంటామనంటే 100 ఏళ్ళ తర్వాత చూడండి ఇది కోట్లు పలుకుతుంది, మీకు మళ్ళీ ఈ ప్లేస్ దొరకదు అని చెప్పినంట. ఆ తర్వాత ఆమె రియల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అది అన్నానగర్ అంటే ఇప్పుడు చెన్నైలోనే బెస్ట్ సిటీ, రైట్. అంటే రిటర్న్స్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఉంటాయి. కాకపోతే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినాం అనేది ఆలోచించుకొని చేయాలి. ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, అంతే కదా. ప్రాపర్టీస్లో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లాస్ గారు, షార్ట్ టర్మ్లో మిడ్ టర్మ్లో చేసిన వాళ్ళే కొంచెం అటు ఇటు అయితే తేడా కొడుతుంది తప్ప. అంటే దాంట్లో కూడా మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే లాస్ ఉండదు. కాకపోతే మనం హోల్డ్ చేయకుండా మనం ట్రేడింగ్ చేయాలి, ఇమ్మీడియట్గా అమ్ముకోవాలి, తర్వాత డబల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలని అట్లాంటి ఆ గ్రీడీనెస్తో మాత్రం పోవద్దు. ఇంకోటి ఏంటంటే, నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఆడియన్స్కి కూడా, ఎందుకంటే నేను దాదాపు ఒక 400 వీడియోలు చేసినా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. 100 మంది కస్టమర్తో మాట్లాడినా, 100+ ప్రాపర్టీలు అమ్మినా కాబట్టి నేనేం చూస్తున్నా అంటే, డే బై డే కస్టమర్స్ కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు.
అండ్ ఇప్పుడు ఆ గ్రీడీనెస్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుందని నా ఫీలింగ్. ముందులాగా లేదు. ఇప్పుడు ఎవరు పడితే ఏది పడితే చెప్పేయగానే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. జనాలు కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కంటే చాలా అడ్వాన్స్ ఉన్నారు. అంటే టెక్నాలజీ వాడుకొని వాళ్ళు మంచి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చేస్తున్నారు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇలా కొనేటప్పుడు మనకి ఎవరైనా ఒక ఏజెంట్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు, లేదా ఒక ఏజెంట్ ఒక ప్రాపర్టీ కొనుక్కుంది అన్నప్పుడు, అరే ఈయన నాకు ప్రెజర్ చేస్తున్నాడు, ఈయన లాభం కోసం ఈయన అమ్ముకుంటున్నాడు, ఈయన కోసం నన్ను కొనమంటున్నాడు అని అనిపిస్తుంది మనసులో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కస్టమర్ ఒక ప్రాపర్టీ కొనడం వల్ల ఏజెంట్కి 1 టైమే కమిషన్ వస్తుంది, 1 టైమే. కానీ రేపు ఆ ప్రాపర్టీలు మల్టిప్లై అయినప్పుడు దాని వాల్యూ మనం ఏజెంట్కి రూపాయి కూడా ఇవ్వం. సో అల్టిమేట్గా ప్రాఫిట్ పొందేది ఎవరు? కస్టమర్. కాబట్టి ఏజెంట్ కోసం చూడకండి, మీకోసం చూడండి. ఈరోజు మీరు ఒక ప్రాపర్టీ కొనడం వల్ల కొంచెం కమిషన్, ఒక 50,000 1,00,000 ఏదైనా కమిషన్ అనేది పోవచ్చు. కానీ ఇవాళ మీరు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు పెట్టిన ప్రాపర్టీ రేపు ₹1 కోటి 2 కోట్లు అయినప్పుడు మీరు ఆయన తలుచుకుంటారు. నా కస్టమర్స్ అట్లా లైవ్ చాలా మంది ఉన్నారు. నేను ఇనిషియల్ డేస్లో చేయాలన్న ఫైర్ ఉండే కాబట్టి నేను చాలా మందికి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఫోర్స్ చేసి కూడా కొన్ని ప్రాపర్టీలు ఇప్పించిన. అప్పుడు కొందరు కస్టమర్ జెన్యున్గా నాకు ముఖం మీదనే చెప్పారు, సంజయ్ గారు బాధ భరించలేక నేను మీ దగ్గర ప్రాపర్టీ కొంటున్నా. వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసిండు, ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చిండు, ఎన్నిసార్లు అంత పేషెన్స్, ఎన్నిసార్లు ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు అని చెప్పి చాలా మంది ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చి నాకు, ఆ రోజు సంజయ్ నువ్వు ప్రెజర్ చేసినావు, ఆ రోజు నేను కొనొద్దు అనుకున్నా, నీ బాధ భరించలేక నేను కొన్నాం. కానీ ఇలా వాళ్ళ ప్రాఫిట్ వచ్చింది. వాళ్ళు నా దగ్గర హైవేలలో, నేను ఒక హైవేలో 700 రూపాయలకి 7,000 రూపాయల గజం ఇప్పించిన. ఇవాళ అదే వెంచర్లో 30,000 ఉంది. నేను ఒక కస్టమర్కి 2,50,000కి ఇప్పించిన ప్రాపర్టీ ఇలా 8 లక్షలు 10 లక్షలు ఉంది. నేను 6,000 గజం ఇప్పించింది, ఇలా 15,000 ఉంది. అట్లా చాలా ప్రాపర్టీస్లో చూసాను నేను. ఎక్కడ గుంట, ఎక్కడ గజము, ఎక్కడ మనం ప్లాట్లలో కొన్నాం, ఇవాళ ఎంత రేట్ అప్రిషియేషన్ వచ్చింది. కొనుక్కోండి అండి. మా ఫాదర్ కూడా కొన్ని ల్యాండ్ కొన్నారు కాబట్టి ఇలా ల్యాండ్ మమ్మల్ని కాపాడుతుంది. సో భూమి ఉంటే ఒక భరోసా ఉంటాయి. భూమి అంటే ఒక భరోసా, భూమి అంటే ఒక భద్రత ఉంటుంది. నాకేం కాదులే, రేపటి నాకేం జరిగినా ఈ ప్రాపర్టీ నా పిల్లల్ని కాపాడుకుంటది అనే ధైర్యం ఇచ్చేది ఏదైనా ఉంది భూమి మీద అంటే అది భూమి మాత్రమే. కాబట్టి భూమి కొనాలన్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఒక లీగల్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయిందని మాట్లాడుకున్నాం ఇందాక. డౌన్ ఉన్నా రైజ్ ఉన్నా మీ ఇన్కమ్ ఎట్లుంటుంది అన్న? స్టేబుల్ ఉంటుందా? మార్కెట్ని బట్టి మాది కూడా కొంచెం ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. బట్ మేము ఎట్లా చూస్తామంటే, అంటే మా గురువు నాకు మాట్లాడాడు అనమాట ఇండస్ట్రీలో వచ్చినప్పుడు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రీ సంజయ్. ఇక్కడ లక్షలు కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే మనుషులలో కూడా ఒక 5 రకాలుగా చూస్తారంటే చాలామంది. ఏ పూటకు ఆ పూట ఖర్చు పెట్టుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే పూటకు ఆలోచించే వాళ్ళు ఒక రకం ఉంటారు. ఒక రోజుకు ఆలోచించే వాళ్ళు ఒకలాగా ఉంటారు, నెల ఆలోచించే వాళ్ళు ఒకలాగా ఉంటారు, సంవత్సరానికి ఒకసారి ఆలోచించే వాళ్ళు ఒకలాగా ఉంటారు, 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఆలోచించే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు విజనరీ పీపుల్. అంటే ఎప్పుడైనా కానీ మనం బిజినెస్లో దిగినామంటే నువ్వు నెలకి ఎంత వచ్చింది, 2 నెలలకి ఎంత వచ్చింది అన్నది క్యాలిక్యులేట్ చేయొద్దు. ఓవరాల్ టర్న్ ఓవర్ ఇయర్లో ఎంత వచ్చింది అన్నది చూడాలి. అట్లా ఇయర్లీ తీసుకుంటే వీఆర్ ఇన్ ప్రాఫిట్ జోన్. ఇయర్లీ వీఆర్ ప్రాఫిట్. ఒక్కొక్కసారి ఇయర్ టు ఇయర్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ చాలా మంది మా కస్టమర్ బ్లెస్సింగ్స్ వల్ల మేము చేసాం, మా హార్డ్ వర్క్, మా టీమ్, మా సపోర్ట్ అంతా ఉంది కాబట్టి మినిమం యావరేజ్ ఇన్కమ్ అయితే టర్న్ ఓవర్ పరంగా తీసుకుంటే నేను ఎదిగిన, అంటే నేను డే 1 నుంచి ఈ రోజు వరకు అయితే వీఆర్ ఇన్ ప్రాఫిట్ జోన్ ఓన్లీ. ఒక్కొక్కసారి ప్రాఫిట్లో కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, బట్ ప్రాఫిట్. నార్మల్గా ఎంత ఉంటుంది అన్న? మంత్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, ఎంత ఇన్కమ్? ఇయర్లీ 7 to 8 ఫిగర్స్ ఉంటుంది. 7 to 8 ఫిగర్ ఇన్కమ్ ఉంటుంది. బట్ దీంట్లో కూడా ఏంటంటే దాని తగ్గట్టే ఖర్చులు ఉంటాయి, దాని తగ్గట్టే మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మేము ఎన్ని లక్షల రూపాయలు మా మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే జస్ట్ వస్తారు, ప్రాపర్టీ చూపిస్తారు, ఇంతేనా అనుకుంటారు. మీరు నమ్మరు, నేను నెలలో ఎన్ని మీటింగ్స్ అటెండ్ అవుతా, ఎన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవుతా, ఓకేనా. సో వాటి మీద కూడా ఖర్చు పెడతాం కదా. రియల్ ఎస్టేట్ అంటే అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ ఒక్కటే గుర్తొస్తాయి, ఖద్దరు బట్టలు, మెడలో బంగారు చైను, బంగారు గొలుసు, ఇవే గుర్తొస్తాయి. కరెక్ట్. ఆ బంగారు గొలుసులకు ఉన్నట్టు తగ్గట్టే ఉంటుంది అన్న. లైఫ్ వెనకాల ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారా? మొత్తం చాలా మంది రియల్ ఎస్టేట్ అనగానే మీరు అన్నట్టు చాలా మంచి పాయింట్ ఎదురు. ఎప్పుడు ఐరన్ చేసిన మంచి ఖద్దరు బట్టలు ఉంటాయి. ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు వేసుకొని, ఓకేనా, ఇక్కడ ఒక పెద్ద బ్రేస్లెట్ వేసుకొని, మళ్ళీ గోల్డ్ కలర్ది వాచ్ వేసుకొని, పెద్ద గొలుసులు, గోల్డ్ చైన్లు ఉంటాయి, ఓకేనా. సో ఇది అందరు ఏమనుకుంటారు అంటే బయట కనిపించే సక్సెస్, బయట కనిపించేది మాత్రమే చూస్తారు, కానీ దాని వెనకాల ఉన్న స్ట్రగుల్, పెయిన్ ఎవరు చూడరు. ఎందుకంటే మనకి అది కొంచెం అవసరం. రియల్ ఎస్టేట్లో కూడా కొన్నిసార్లు దిఖావా, కొన్నిసార్లు కనిపించాలి, తప్పదు అది. సో ఇంకోటి ఏంటంటే స్టేజ్ని బట్టి కూడా మనిషి మారుతూ ఉండాలి, ఒకటే రకంగా ఉండొద్దు. అట్లా ఇవాళ నేను ఒక్క ఉంగరం కూడా వేసుకోలేదు వీళ్ళకి. ఒక రోజు మీరే చూస్తాను నన్ను అన్ని ఏళ్ళకి అన్ని ఉంగరాలు వేసుకొని ఉంటావు ఒక రోజు ఖచ్చితంగా. ఒక రోజు వైట్ అండ్ వైట్ ఖద్దర్లో వస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే థ్యాంక్ యూ. ఎందుకు అంటే మనిషి స్టేజ్ని బట్టి మారుతూ ఉండాలని నాకు ఒక మెంటర్ చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే ఎదిగేటప్పుడు
మనం ఒకలాగా ఉండాలి, ఎదిగిన తర్వాత ఒకలాగా ఉండాలి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవాలి. అంటే ఎదిగేటప్పుడు మనం కష్టపడేటప్పుడు మన దగ్గర ఏం లేకపోవచ్చు, ఎదిగిన తర్వాత కొన్ని రోజులు కొన్ని మెయింటైన్ చేయాలి తప్పదు. ఆ తర్వాత నువ్వు అక్కడ నుంచి ఇంకొంచెం లెవెల్ పైకి వెళ్ళినప్పుడు నువ్వు మెటీరియలిస్టిక్ థింగ్స్కి కొంచెం దూరమే ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసిన కొందరు బిల్డర్లు, డెవలపర్లు ఉన్నారు, 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి వాళ్ళకి, బట్ సింపుల్ టీ షర్ట్, ప్యాంటు, చెప్పులు వేసుకొని వస్తారు, సింపుల్ వచ్చేస్తారు. ఎందుకు వస్తారు అంటే దాని వెనకాల కూడా కొన్ని సైన్స్, దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లలిత జ్యువెలర్స్ చూసుకుంటాం, అంకుల్ ఎట్లా వస్తాడు, నార్మల్గా టీ షర్టు, ఎప్పుడు చూసినా ఏ వీడియో చూసినా టీ షర్ట్ ఉంటుంది, నార్మల్ చెప్పులు అద్దాలు పెట్టుకొని సింపుల్గా ఉంటాడు మనిషి. మళ్ళీ చూస్తే లలిత జ్యువెలరీ ఓనర్, కోట్ల ఆస్తి, మళ్ళీ అంత సింపుల్గా మెయింటైన్ చేస్తాడు. సో దాని వెనకాల కొన్ని సైన్సెస్ ఉంటాయి, అది మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం దాని గురించి. సో ఎప్పుడైనా కానీ మనము రియల్ ఎస్టేట్లో ఏంటంటే బయట నుంచి చూస్తే మంచిగా ఉంటుంది, కానీ చాలా టెన్షన్స్ ఉంటాయి. లక్షలు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఏమైనా అటు ఇటు అయింది అనుకోండి, మధ్యలో ఏజెంట్ మీద దెబ్బ పడుతుంది. సో ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఏజెంట్లు కొన్నిసార్లు మోసాలు చేసే ఛాన్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు కస్టమర్ల నుంచి కూడా ఉంటాయి. కొంచెం అతి తెలివి చూపిస్తారు కస్టమర్లు కూడా, అందరు కాదు, 1 or 2 పీపుల్ వల్ల. రియల్ ఎస్టేట్లో కూడా అంతే, ఏజెంట్లు కూడా అంతే, అందరు మోసాలు చేయరు, ఒకరు ఇద్దరు చేస్తారు. ఆ వీళ్ళ వల్ల అందరు రియల్ ఎస్టేట్ దొంగలే అంటారు. ఒకరిద్దరు కస్టమర్లు మోసాలు చేయడం వల్ల మిగతా వాళ్ళని కూడా అట్లనే అనుకుంటారు చాలా మంది. సో ఎప్పుడైనా కానీ మనం ఏజెంట్తో సర్వీస్ తీసుకోవాలి, ఏజెంట్కి డబ్బులు ఇచ్చేస్తే చాలా ఈజీ బిజినెస్ అది. ఎందుకంటే ఒక 1%, 2% మనం పైసలు ఇచ్చేస్తే ఆ లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ప్రైస్ అంతా పెట్టొచ్చా లేదా, అది లీగల్ క్లియర్ ఉందా లేదా, ఇలాంటివన్నీ ఆయనే చూసుకుంటాడు. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ సపోర్ట్ ఉంటే మనకి ఏమవుతుందంటే చాలా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏజెంట్ సపోర్ట్ లేకుండా మనం డైరెక్ట్ దూకేస్తే మనకు చాలా విషయాలు తెలియవు. కాబట్టి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎంత కష్టపడతారో నాకు తెలుసు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. ఎందుకంటే ఇప్పుడు ఇవేం చాక్లెట్లు, బిస్కెట్లు కావు, నెలకి 10, 20 పోనీకి. అమాస పున్నమికి ఒకటి పోతుంది, నెలకు ఒకటో 2 నెలలకు ఒకటో పోతుంది. వచ్చినప్పుడు ఒక ₹1,00,000 వస్తే మనం ఆ ₹1,00,000 భూతద్దం పెట్టి చూడొద్దు. ఎందుకంటే దాని వెనకాల ఆయన తిరిగే పని చాలా ఉంటుంది. నేను ఒక వీడియోలో కూడా చెప్పిన, యావరేజ్గా ఒక సైట్ విజిట్ అంటే ఒక ప్లాట్ కానీ ల్యాండ్ కానీ సేల్ కావాలంటే యావరేజ్గా ఏంటంటే రేషియో చాలామంది తెలియదు. ఇక్కడ చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మిస్టేక్ చేస్తారు. వచ్చిన ప్రతి కస్టమర్ ఉంటాడు మన దగ్గర అనుకుంటాడు, వచ్చిన ప్రతి కస్టమర్ కొనడు. ఎవ్రీ కస్టమర్ ఈజ్ నాట్ యువర్ కస్టమర్. సో 5 నుంచి 6 సైట్ విజిట్లు అయితే ఒక కస్టమర్ ప్లాట్ కొంటాడు లేదా ఒక ల్యాండ్ కొంటాడు. అంటే 5-6 సార్లు వేరే కస్టమర్లను తిప్పుంటాడు కదా, ఆ ట్రావెల్ బిల్ ఆయన మీద పడి ఉంటాయి కదా. ఇన్నిసార్లు అక్కడ లీగల్గా క్లియర్ ఉందా లేదా, అది మంచిదా కాదా, వాళ్ళు కూడా గ్యాదరింగ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా మీటింగ్స్ అటెండ్ అవుతారు, ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు. వాళ్ళ దాంట్లో కూడా కొన్ని పరిచయాలు పెంచుకోవడానికి కొన్ని ఖర్చులు చేస్తారు, కొందరితో కలిసి తిరగాలి తప్పదు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ నాలెడ్జ్ అన్ని గెయిన్ చేస్తారు, ఎన్నిసార్లు తిరుగుతారు, ఎంత పేషెన్స్తో ఉంటారు. పేషెన్స్ నేర్చుకోవాలంటే మనిషి రియల్ ఎస్టేట్లతోనే నేర్చుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఉన్నంత పేషెన్స్ గేమ్ నాకు తెలిసి వేరే బిజినెస్లో ఉండదు. ఎందుకంటే ఇది లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసే బిజినెస్ కాబట్టి దీంట్లో ఎట్లుంటుంది అంటే ఒక్కొక్కసారి 6 నెలలు బిజినెస్ కాదు, 8 నెలలు బిజినెస్ కాదు. నేను స్టార్ట్ చేసినప్పుడు 9 నెలలు సింగిల్ ప్రాపర్టీ అమ్మలే నేను. 20-30 విజిట్లు వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయినాయి. కానీ 31st తర్వాత నాది ఫస్ట్ ఒకటి సేల్ సక్సెస్ అయింది. అప్పుడు లోపు నేను 9 months స్ట్రగుల్ చేసిన, ఎందుకు రా బాబు మనం ఎక్కడ వచ్చినాం, ఏంది ఇది అనుకున్నాం. కానీ తర్వాత ఒక సక్సెస్ స్టార్ట్ అయినాక అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలే. ఇలా నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నా, థ్యాంక్ఫుల్ ఉన్నా ఈ ఇండస్ట్రీకి. ఎందుకంటే ఇండస్ట్రీ లేకపోతే నేను కూడా ఎక్కడో ఫంక్షన్ హాల్లో వెయిటర్గా పనిచేస్తూ ఉండిపోయేటోని. కానీ ఇలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నేను ఊహించిన దానికన్నా నాకు ఎక్కువ ఇచ్చింది. సో నేను ఇంకోటి ఏంటంటే ఇంకా నేను చాలా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా, ఎర్లీ స్టేజ్లోనే ఉన్నా. అండ్ ఈ ఇండస్ట్రీ నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతుంది, దీనికి ఉన్న పవర్ ఏందన్నది నాకు అర్థమైన తర్వాత నేను ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఇండస్ట్రీ మీద. నాట్ ఓన్లీ అబౌట్ మనీ, నాట్ ఓన్లీ అబౌట్ ఫేమ్, సక్సెస్, నేమ్, ఇది ఒక్కటే కాదు. మనం ఒకరికి ప్రాపర్టీ ఇప్పించిన తర్వాత ఆ ప్రాపర్టీ ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు వాళ్ళు మనల్ని చూసే విధానం మారిపోతుంది. అండ్ ఇనిషియల్గా మేము కస్టమర్లు ఎంబడి తిరుగుతుండే, మేము చాలా స్ట్రగుల్ చేసినాం. ఇవాళ మేము మార్కెట్లో 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత, మా గుడ్ విల్ మేము పెంచుకున్న తర్వాత, మార్కెట్లో మా బ్రాండ్ రెప్యుటేషన్ పోయిన తర్వాత కస్టమర్సే మా దగ్గర వచ్చి కొంటారు. ఎందుకు? ట్రస్ట్ గెయిన్ చేసుకోవాలి. మార్కెట్లో ట్రస్ట్ లేకపోతే ఏది కాదు. సో ట్రస్ట్ సంపాదించుకోవాలి. ఇనిషియల్గా మనం వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే ఒక్కొక్కటి మెట్టు నేర్చుకుంటూ ఎదుగుతూ పోవాలి. ఓవర్ నైట్లో వీడియోలు చూడగానే ఓవర్ నైట్లో వాళ్ళు వీళ్ళు చెప్పేది ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఎందుకంటే సక్సెస్ నిజంగా అంత ఈజీగా వచ్చేస్తాయి, నిజంగా అంత సింపుల్ ఉంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ అందరూ సక్సెస్ అయిపోతారు. సో 100 దీంట్లో 100 మెంబర్స్లో 5 to 10 members మాత్రమే సక్సెస్ఫుల్ రియల్టర్ అవుతారు. మిగతా వాళ్ళు వస్తారు పోతారు. అందరు చెప్పుకొని నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ముఖ్యం. కన్సిస్టెన్సీ కన్సిస్టెంట్ ఉంటే అంతగానో గెయిన్ చేయగలుగుతారు 100%. ఇప్పుడు నార్మల్గా చాలామంది యూత్ కూడా రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళకి గ్రోత్ ఎన్ని ఇయర్స్ లోపల ఉంటుంది అన్న? బిజినెస్ అల్టిమేట్ ఏముంటుంది అంటే మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మతి ఎంతో గతి అంతే, యద్భావం తద్భవతి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.
సో మన మైండ్ సెట్ మీద డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏదైనా సరే ఎంత టైం పడుతుంది అనేది మన ఆలోచనలు మన అలవాట్ల మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి వస్తున్నారు కదా వాళ్ళు కొత్తగా, సరే పేషెన్స్ ఉన్నారని మీరు చెప్తున్నారు. కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు ఖద్దరు బట్టలు వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. అసలు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఏంటి? ఆ గ్రోత్ ఎట్లుంది ప్రజెంట్? రియల్ ఎస్టేట్లో ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది, నో డౌట్. రియల్ ఎస్టేట్ని నమ్ముకొని పనిచేస్తే ఖచ్చితంగా అద్భుతమైన గ్రోత్ ఉంటుంది. ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఎవరైనా యంగ్స్టర్స్ కానీ ఎవరైనా బిగినర్స్ వస్తే ఫస్ట్ మీరు వై అనేది క్లియర్ చేసుకోండి. ఓకేనా? దీంట్లో హడల్స్ వస్తాయి, దీంట్లో స్ట్రగల్స్ ఉంటాయి, దీంట్లో ఇబ్బందులు ఉంటాయి, ఓకేనా, ఛాలెంజెస్ వస్తాయి. ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ మెంటలీ. సెకండ్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే హైర్ ఏ మెంటర్. ఒక మెంటర్ లేకుండా మీరు కనుక గుడ్డిగా దిగేస్తా, దున్నేస్తా, యూట్యూబ్లో వీడియోలు చూసి నేను సక్సెస్ అయిపోతా అనుకుంటే రాంగ్ అది. నేను ఈరోజు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయినా, సక్సెస్ అవుతున్నా, డబ్బు సంపాదించిన, పేరు సంపాదించిన, గుర్తింపు సంపాదించిన, నా ఏజ్కి మించి నేను ఇలా నాకు మార్కెట్లో రావాల్సిన బ్రాండ్ కావచ్చు ఏదైనా వచ్చింది అంటే దానికి గల కారణం నేను కాదు, నేను 100% కాదు. ఐఎమ్ నాట్ ద పర్సన్. నాకు గైడ్ చేసిన నా మెంటర్స్, నా గైడ్ ఎవరైతే నాకు రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో ఒక్కొక్క మెట్టు నేర్పించి ఒక్కొక్క విషయాలను నాకు నేర్పించి ట్రైన్ చేసే వాళ్ళు వాళ్ళకి ఆ క్రెడిట్ ఇస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు లేకపోయిన ఉంటే ఇవాళ నేను కూడా ఏంటంటే తాడు లేని గాలిపటంలో అయిపోతుంది. కైట్ ఇప్పుడు తాడు దానికి కనెక్షన్ లేదనుకో, కట్ అయిపోతే అది గాలి ఎట్టొస్తే అట్లా కొట్టుకుపోతుంది, అవునా కదా? సో నేను అట్లా కాకుండా ఒక డైరెక్షన్లో వెళ్ళగలిగిన ఒక మ్యాప్ లాగా నాకు చూపించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మెంటర్స్. ఒక మెంటర్ ఉంటే ఏమవుతుందంటే నాలెడ్జ్, మీ టైము, మీ ఎనర్జీ, మీ స్కిల్స్ ఇవన్నీ సేవ్ అవుతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ డబ్బులు. సో మనం ఏంటంటే ఏ మనిషి కూడా 24/7 365 days అదే ఊపులో ఉండలేడు. వీఆర్ నాట్ మషిన్స్. ఈవెన్ మషిన్కి కూడా రెస్ట్ ఇవ్వాలి, మనిషి కూడా బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. సో అట్లా మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు మనలో ఇగో ఇది రాంగ్, ఇది మిస్టేక్ చేస్తున్నావు, ఇది ఇట్లా కాదు, ఇట్లా చేయి అని చెప్పేటోళ్ళు ఒకరు లేకపోతే గుడ్డిగా అడుగులు వేసుకుంటూ పోతాం మనం. ఒక రియల్ ఎస్టేట్ గైడ్ అనేది కంపల్సరీ ఉండాలి, ఒక గురువు అనేది ఉండాలి. ఆ గురువు చెప్పింది తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వగలిగితే ఎక్కడైనా సరే బ్లైండ్ గుర్తు పెట్టుకోండి. మీరు ర్యాండమ్గా ఎవరు పడితే వాళ్ళ మాటలని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు కూడగొట్టుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా యూత్కి 90 days మినిమం లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకేనా? 90 days మినిమం లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది. 1 year స్ట్రగుల్ చేయాలి, 1 year కష్టపడాలి రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి లీడ్ జనరేట్ చేయడం, సేల్ చేయడం కొంచెం ఈజీ అయింది. అయినా సరే 1 year మినిమం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 1000 days నిలబడి ఉండాలి నా మార్కెట్లో. 1000 days, ఆ తర్వాత 2000 days, 2000 రోజులు కనుక మీరు ఒక ఇండస్ట్రీలో ఉండగలిగితే యూ ఆర్ ద మాస్టర్. అండ్ మిమ్మల్ని ఈ రియల్ ఎస్టేట్లో ఎదగకుండా ఎవడు ఆపలేడు. మీ మైండ్ సెట్ బాగుంది, మీ ఆలోచనలు అలవాట్లు మంచిగా ఉన్నాయి, మీ పని చేసే పని మీ సిస్టమేటిక్గా ఉంది అంటే కనుక, అండ్ దీంతో పాటు ఒక మెంటర్ తోడైందంటే ఖచ్చితంగా ఇంకా మీరు సక్సెస్ అవ్వరు అనే సమస్యనే లేదు. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి నేను వచ్చినప్పుడు ఎక్కడో 200 కోసం మీకు చెప్పిన, అక్కడ పని చేసుకుంటూ వచ్చిన లక్షల రూపాయలు ఎట్లా సంపాదించగలిగిన నేను గొప్పగా చెప్తానే అన్న. వాళ్ళు గురువులు సపోర్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే అలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లనే. అలాంటి వాళ్ళ సపోర్టు మనం స్టేబుల్గా ఈ ఇండస్ట్రీ నిలబడ్డాం కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాం మనం, అంతే. రైట్. ఓకేనా? ఇప్పుడు మీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది యూత్కి కావచ్చు, ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ కావచ్చు. బట్ మీరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్లాట్లు కావచ్చు, లేకపోతే భూమి కావచ్చు కొనాలి అని అంటే కొన్ని ప్లేసెస్ ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? ఈ ఏరియాస్లో కొనండి, ఈ ఏరియాస్లో బాగా ప్రాఫిట్స్ వస్తాయి, అవి ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా జనాలకి? తప్పకుండా. ప్రాపర్టీ కొనే ముందు మీరు ఒక్కటి చూడాల్సింది ఏంటంటే మీ బడ్జెట్ ఎంత ఉందన్నది చూసుకోండి, ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, మీరు ఎంత టైం వెయిట్ చేస్తారన్నది చూసుకోండి. ఈ రెండు మీరు క్లారిటీ ఉంటే దెన్ అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి. అందులో ఇప్పుడున్న మార్కెట్లో ఒకవేళ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ రికమెండెడ్ హైవే, గ్యారంటీగా నెక్స్ట్ 10 yearsలో మంచి అప్రిషియేషన్ చూడబోయే హైవే, ఫస్ట్ హైవే బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేలో కూడా మీరు షాద్ నగర్ నుంచి మొదలు పెడితే జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా హైవే నుంచి అటు ఇటు 5-10 kilometer రేడియస్లో మంచి రేడియల్ రోడ్స్ ఉన్న కనెక్టివిటీ ఉన్న ఏరియాలో తీసుకుంటే అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. ఇది ఫస్ట్ హైవే. సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ముంబై హైవే ఉంది. ముంబై హైవేలో మీరు మేజర్గా ఇవాళ చూడాల్సింది సదాశివపేట్, అంటే సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట్ నుంచి జహీరాబాద్ వరకు ఈ బెల్ట్ ట్రెమెండస్గా గ్రోత్ చూడొచ్చు నెక్స్ట్ 10 yearsలో. దీని తర్వాత వచ్చేసి శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవే ఏంటంటే ఇప్పుడు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి మార్కెట్ బాగుంది. సో ఇక్కడ తీసుకునే వాళ్ళకి నేనేం చెప్తా అంటే మీరు కందుకూరు నుంచి ముందు, దానికి బిఫోర్ చాలా ప్రైజెస్ ఉన్నాయి, బిఫోర్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. సో శ్రీశైలం హైవేలో తుక్కుగూడ నుంచి ఆమన్గల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అప్రిషియేషన్ బాగుంటుంది, నో డౌట్, మంచి గ్రోత్ చూడొచ్చు. తర్వాత వచ్చేసి విజయవాడ హైవే. విజయవాడ హైవే అంటే మనకి రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో,
సో ఈ ఓఆర్ఆర్ పెద్దంబర్పేట నుంచి మొదలు పెడితే అప్ టు చౌటుప్పల్ వరకు, చౌటుప్పల్ దాటి ఒక 10 కిలోమీటర్స్ వరకు రీజనల్ లింక్ రోడ్కి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా ఫ్యూచర్ అప్రిషియేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్, కంపెనీస్ ఇక్కడ కూడా బాగున్నాయి కాబట్టి. తర్వాత వరంగల్ హైవేలో ఏంటంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి మళ్ళీ. ఎందుకంటే ఈ ఘట్కేసర్ నుంచి మొదలు పెడితే ఏదైతే మనకి ఇప్పుడు ఆలేరు, జనగాం వరకు బాగుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్ ఉంది కాబట్టి ఈ రూట్లో కూడా పెరగడానికి అనేది స్కోప్ ఉంది. నేను చెప్పేది ఒక 5 to 10 years వెయిట్ చేస్తే. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాబాద్ ఏరియా కావచ్చు, తర్వాత చేవెళ్ళ ఏరియా కావచ్చు, తర్వాత సాగర్ హైవే కావచ్చు, యాచారం ఏదైతే ఉందో ఈ యాచారం దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందుకి ఈ ఏరియాలో కూడా గ్రోత్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంది. అండ్ దీని తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. సో అట్లా ప్రైమ్ లొకేషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మన బడ్జెట్ తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, తక్కువ బడ్జెట్ ఉంది అంటే కనుక సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళైనా సరే కానీ కొనండి, కానీ కొని పెట్టుకోండి. ఇది ఎవరి కోసం అంటే మీకోసం. ఇప్పుడు మీరు డిలే చేస్తే ఏంటంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయ్యో అప్పుడే కొని ఉంటే బాగుంటుండే అన్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ మా తాతలా మనం అనుకోవాలి. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళకి ఈ టైం చాలా మంచి టైం, చాలా మంచిగా ఉంది మార్కెట్. చాలా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సపోర్టివ్ ఉంది. మీకు తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు, సూచనలు తీసుకొని మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. తెలియకపోతే మీరు ఆన్లైన్లో, డిజిటల్లో కూడా చాలా మంది ఉన్నారు. సో ఎవరినో ఒకరిని మీకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, 10 మందిలో 100 మందిలో, ఆ ఒకరిని సెలెక్ట్ చేసుకొని అప్రోచ్ అవ్వడం తప్పులేదు. 1%, 2% కమిషన్ పోతుందని ఆలోచించకండి. ఆ 1%, 2% వల్ల మీకు లక్షల రూపాయలు సేవ్ అవుతాయి. సో అవి సేవ్ చేసుకొని ఒక రైట్ ప్రాపర్టీ కొని అది ఈరోజు లక్షల్లో పెట్టింది ఫ్యూచర్లో 10 ఏళ్ళకి అది కోట్లలో అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, మీ విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ అన్న. మళ్ళీ మనం ఇంకో ఇంటర్వ్యూ చేయాలి, మళ్ళీ ఇట్లాంటి పాడ్కాస్ట్ మనం ఇంకోటి చేయాలి. ఎట్లా అంటే మీరు అన్నట్టు కద్దరు బట్టలు, చేతి నిండా ఉంగరాలు పెట్టుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. ఓకే, థ్యాంక్ యూ.